పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాళ్ళు కాదు, అలానే చెడ్డవాళ్ళు కాదు. కొన్ని కారణాల వల్ల నేరాల బాట పట్టి తర్వాత చేసిన తప్పు తెలుసుకొని తిరిగి జనజీవన శ్రమతో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మోయిజ్ సిరిసిల్ల రౌడీ షీటర్. సో లవ్ యూ దోస్తులు, తమ్ముళ్ళు, మీ ప్రేమ అనురాగాలతోని, మీ సోషల్ మీడియా ప్రేమతోని ఇలా నన్ను ఇంతగానో సపోర్ట్ చేసి నన్ను ఈ షేర్లో తీసుకొచ్చిర్రు. అంటే ఒక్కసారి ఏదో తప్పు చేసిన మిస్టేక్కి నువ్వు ఇదే నీ పరిస్థితి, ఇదే నీ జీవితం, ఇట్లానే ఉంటాడు వీడు, ఇట్లా అని చెప్పి గొడవలు అవి ఇవి దాకా పోయి ఇప్పుడు హత్యల దాకా కూడా పోయింది. కానీ కేసులు గొడవలు ఎందుకు వచ్చాయి? నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి కానీ నా పర్సనల్గా ఒక్క కేసు లేదు. నేను ఏది ఉన్నా కానీ దోస్తుల గురించి పోవుడు, తలకాయ కాలు ఇరగొట్టాను నాకు అంతేగా. అదే హీరోజు అనుకుంటున్నారు. అప్పుడు అదే ఉండే కదా సార్ మూమెంట్. అప్పుడు ఎవరు చెప్పే ఇదే పొజిషన్లో లేను. కానీ ఫస్ట్ కేసు ఎక్కడ మీద జరిగింది? డిపార్ట్మెంట్ మీద నుంచి వెళ్ళబడినా పోతుంటే ఆయన బండి ఆపి సిఎస్ఆర్ రమ్మంటుండ అని చెప్పాడు. స్పాట్లో పెట్రోల్ దొరకాలి, లేకపోతే ఆడనే కాలబెడుతుండే బండి. అది ఒక పార్టీ నాయకుడికి అనుచరుడిగా ఉంటూ ఆయన చెప్పింది వేదంగా భావిస్తూ కేసుల్లో ఇరుక్కోవడం ఎంతవరకు? ఆయన జోలు తీయదలుచుకోలేదు సార్. నా కొడుకు తర్వాత నా కొడుకు అన్నాడు సార్. అడుగు సిరిసిల్ల ఫస్ట్ ఇంట్రాగేషన్ అంటే అది నా మీద అయింది అనుకుంటాను. వారం రోజులు అన్నం ముద్ద తింటే అని తొట్టు నేను భయానికి కొడుతుంటే ఆయన పేరు చెప్పి నేను పడిపోతే నన్ను ఏమన్నాడు సార్ పోలీసు వాళ్ళు. ఆ బద్మాష్ గాడు ఇలా ఎట్లున్నాడంటే అనంత వేస్ట్ ఫెలో నేను లీడర్లలో చూడలే. మరి ఆయన మీరు అంత ప్రేమిస్తే మరి ఆయన మిమ్మల్ని ఎందుకు దూరం తీసుకుంటారు? విశ్వజిత్ కంపాటి పోలీస్ ఎస్పీ అంటే బద్దలు భాషంగాలు చేసిన సిరిసిల్ల. అంటే ఆయన ఏ విధంగా కంట్రోల్ చేశాడు రౌడీ షీటర్? ఫస్ట్ నాకు ఎప్పుడు ఇద్దరే లాయర్లు నన్ను ఆదుకున్నారు అక్కడ. ఒకటి మహేష్ గౌడ్ అన్న, సెకండ్ రమాకాంత్ అన్న అని చెప్పి. టీడీపీ నాయకుడు పొంగర అనంతయ్యతో గొడవ ఏంటి? నేను అప్పటికే మంచిగా బతుకుతున్నా ఏమందో విషయంలో. అంటే ఎందుకంటే నా అతను పెట్టుకోవద్దు సార్. నాకు ఎందుకంటే డీపీలు చెప్తే నాకు మెంటల్ అవుతుంది. నాకు ఉన్న ముచ్చట మాట్లాడాలి. నా మీద షీట్ ఓపెన్ చేసిన సీఏ గురించి కూడా చెప్తా. సోబతి వీళ్ళిద్దరు కలిసి తాగుతుండే, పేరు చెప్పా సార్ది ఇప్పుడు డిఎస్పీ అయింది. కానీ నా మీద ఇప్పుడు ఆయనకు నాకు కొంచెం విభేదాలు వచ్చేసరికి ఏం చేస్తాడు, లోపల పెట్టుకుంటాడు లీడర్ అని వస్తున్నా అన్నాడు. అతను షీట్ ఓపెన్ చేశారు. అట్టిగా ఆ టిక్ టాక్ అని ఎక్కడ అలవాటు అయింది? అది 10 మందికి మెసేజ్ లెక్క అవుతారు. 2 పెగ్గులు వేసినాక స్టార్ట్ చేసిన అట్టిగా, అరే మామ ఎందుకురా దోస్తులు అన్యాయంగా కొట్టాను రావాడిని, అటువంటి కేసులను గుర్తున్నాయి. ఫైనాన్స్లు ఇచ్చుకుంటా జలానాలు ఇబ్బంది పెట్టే వాళ్ళను చిట్టీలు వేసుకుంటా అయ్యిర్రా అని చెప్పి రత్నం దాగా నా కొడుకులని నేను చేసిన. వాళ్ళు ఇప్పటి కూడా నా మీదికి వచ్చినా కూడా ఎవడి వీకలేదు. కానీ కేటీఆర్ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆయన తొందరగా స్పందిస్తాడు. కానీ ఆయన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు, ఇవాళ వాళ్ళు కోట్లకు పడగలేదు ఒక్కొక్కడు. అంటే గతంలో పనిచేసిన ఆయన నాయకుడు కొడుకు మరొకసారి కొంతమంది యువకుల్ని రౌడీలుగా మారుస్తున్నారని, నేరాలు చేస్తున్నారని వార్త వాస్తవం అనేది తెలుసుకొని బరాబర్ అడుగుతారు సార్. ఇది జెన్యున్ ముచ్చటనే మీరు బరాబర్ అడుగుతారు. నాకు అదొకటి నచ్చుతుంది. రాహుల్ హెగ్డే గారు సిరిసిల్లాల ఒక లీడర్. కొంతమంది యువకులను చెడిపోవడానికి కారణం ఆ లీడరే ఉన్నాడు. వాళ్ళు మొత్తం ఒక గ్యాంగ్ లెక్క గ్యాదర్ అవ్వకుండా మొత్తం సిరిసిల్లానే పోరాలను ఖరాబ్ చేస్తారు. వాళ్ళ మీద మీరు స్పెషల్ నిఘా పెట్టాలని నేను కోరుకుంటున్నాను సార్. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాళ్ళు కాదు, అలానే చెడ్డవాళ్ళు కాదు. ఒక వ్యక్తి నేరాలు బాట పట్టడానికి కానీ లేదా ఆ వ్యక్తి మంచి బాటలో వెళ్ళడానికి కానీ ఆయన పుట్టి పెరిగిన సమాజం అవ్వచ్చు, లేదా చుట్టుపక్కల వాతావరణం కావచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు. ఈ అనేక కారణాలతో ఒక వ్యక్తి నేరాల బాట పట్టడానికి కానీ మంచి వైపు వెళ్ళడానికి కానీ దారి చూపిస్తుంటాయి. ఆ విధంగా కొంతమంది చెడు స్నేహంతోనో లేదా సమాజం మీద చుట్టూ జరుగుతున్న కొన్ని కారణాల వల్ల నేరాల బాట పట్టి తర్వాత చేసిన తప్పు తెలుసుకొని తిరిగి జనజీవన శ్రమతో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మోయిజ్ సిరిసిల్ల రౌడీ షీటర్. సిరిసిల్ల రౌడీ షీటర్ని మీకు పరిచయం చేయడం వెనక ఆయన హీరో చేయాలని కానీ, లేదా ఆయన్ని గ్లోరిఫై చేయాలని కానీ, లేదా ఆయన చెప్పిన మాటలు వినాలని కానీ మీకు కాదు. ఒక వ్యక్తి మోయిజ్ అనే వ్యక్తి నేరాల బాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? నేరాల బాట పట్టిన తర్వాత అతని కుటుంబం, అతను ఏ విధంగా మానసిక శోభకు గురయ్యారు, పోలీసుల కేసుల వల్ల వాళ్ళ పడ్డ కష్టాలు ఎన్ని, అతను జైల్లో ఉన్నప్పుడు ఆయనకు బెయిల్ దొరకకపోతే తర్వాత ఆయనకు బెయిల్ ఎవరు ఇచ్చారు, ఆయన పడ్డ కష్టాలు ఏంటి, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు, అటువంటి బాధలు ఎవరు పడకూడదు ఉన్న ఉద్దేశంతోనే మోయిజ్ని మీకు పరిచయం చేస్తాం.
మోయిజ్ స్టోరీ వెనుక సినిమా స్టోరీ కాదు, రియల్ స్టోరీ కనిపిస్తుంది. ఆయన ఒక నేరస్తుడిగా మారడానికి రాజకీయ నాయకులు ఎంతమంది ఆయనకి ఆ విధంగా వాడుకున్నారు, చెడు స్నేహితులు ఏ విధంగా అతని దారి తప్పించారనే విషయాన్ని మోయిజ్లో తెలుసుకుందాం. మోయిజ్ నమస్తే. మోయిజ్ బాయ్, టిక్ టాక్ మోయిజ్, సిరిసిల్ల టౌన్ రౌడీ షీటర్ అని పోలీసులు అంటుంటారు, కానీ మోయిజ్ బాయ్ అని చాలామంది మీ అభిమానులు చెప్తుంటారు. మోయిజ్ భాయ్ అంతే. మోయిజ్ బాయ్ అనే వ్యక్తి ముందు సిరిసిల్ల టౌన్ రౌడీ షీటర్ ఉండడం, సిరిసిల్లలో ఖమ్మంపాటి విశ్వజిత్ గారు మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం వెనక కారణాలు ఏంటి? ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మోయిజ్ ఎందుకు నేరాల బాట పట్టాల్సి వచ్చింది? అంటే కుటుంబ పరిస్థితుల్లో, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణమా, లేదు చెడు స్నేహితుల, లేదు చుట్టూ ఉన్న సమాజం జరుగుతున్న చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఆ నేరాల బాట పట్టారు? నేరాల బాట పట్టిన తర్వాత మీ కుటుంబం పోలీసులు అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు ఏ విధంగా ఉండేవి? అంతేకాకుండా మీరు పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి వెళ్ళాక జైల్లో చాలా కాలం ఉన్న తర్వాత మీకు బెయిల్ ఇవ్వడానికి కూడా రాని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా బాధపడ్డారు? మీ భార్య ఏ విధంగా బాధపడింది? మీ అమ్మగారు, నాన్నగారు ఏ విధంగా బాధపడ్డారు? అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మోయిజ్ కుటుంబ నేపథ్యం చెప్పండి. అమ్మ నాన్న క్షేమంగా ఉన్నారు. నా లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, 4 పిల్లలు. పెళ్ళికి ముందు మోయిజ్ కుటుంబం గురించి చెప్పు. తల్లిదండ్రులు, 3 చెల్లెళ్ళు. చెల్లెల మ్యారేజ్ అయిపోయినాయి, ఇంకో చెల్లె ఉంది. ప్రస్తుతానికి హ్యాపీగానే ఉంది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం. ఏం చదువుకున్నాను మోయిజ్? నేను 6th, అంతే, ఎక్కువ ఏం చదువుకోలేదు. నాన్నగారు ఏం చేసేవారు? నాన్న ఆటో డ్రైవర్. ఓకే. నాన్నగారు ఆటో డ్రైవర్ను 6వ తరగతి చదివిన మీరు తర్వాత ఏం చేసేవారు? ఎలా ఇదే సమాజం చేయబట్టి మొత్తం చెడిపోయే పరిస్థితి అయిపోయింది. సమాజం చేయబట్టే అంటే సూటిపోటీ మాటలతో మాట్లాడే సమాజం అన్నట్టు ఇది. సూటిపోటీ మాటలు మాట్లాడేసరికి ఇప్పుడు బచ్మన్ అంటే ఎట్లుంటుంది సార్? ఇప్పుడు పిల్లాడు అంటే ఎట్లుంటుంది? పిల్లాడి లెక్క చూడాలి సమాజం. ఏంటంటే అరే ఇట్లా ఒక ఏదో చిన్న మిస్టేక్ చేసినంత మాత్రాన ఆ సమాజం ఏం చేస్తారంటే వాడిని అదే మాట మీద కూర్చుంటారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా సార్లు అంతే, సార్లు కూడా మా టీచర్స్ కూడా బరాబర్ లేకుండే. అంటే ఒక్కసారి ఏదో తప్పు చేసిన మిస్టేక్కి నువ్వు ఇదే నీ పరిస్థితి, ఇదే నీ జీవితం, ఇట్లానే ఉంటాడు వీడు, ఇట్లానే అని చెప్పి అక్కడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి స్టార్ట్ అయిన జీవితం మెల్లగా గల్లీలోకి వెళ్ళి మెల్లమెల్లగా గొడవలు అవి ఇవి దాకా పోయి ఇప్పుడు హత్యల దాకా కూడా పోయింది. అంటే స్కూల్లో ఏం తప్పు చేస్తే సార్లు ఆ విధంగా ముద్ర వేశారు? స్కూల్లో ఏం తప్పు చేశారు మీరు? నేను ఏం లేదు, జస్ట్ పిల్లలతో ఆడుకోడు, అవి నూకేసుడు, ఇట్లా అయితే ఆడుకున్నాగా గేమ్లు ఆడకాడ నూకేసిన కాడ ఇడింతే అది అని చెప్పి ఒకటి నా సార్ చెప్పేసరికి ఒక్కసారి మాట ఇంకోసారి వినుడు, ఆ మేడం నిన్నుడు, వాళ్ళు ఇట్లా మాట్లాడు, దుర్భాషలు మాట్లాడు, రూమ్లో డోర్లు వేసుడు, అట్లా ఇట్లా చేసిన కొన్ని రోజులు ఉన్నాయి అన్నట్టు. అట్లా మెల్లగా ఇక మరి 6వ క్లాస్ వరకు ఎందుకు చదువు, తర్వాత ఎందుకు మరి ఆపేశారు? నేను ఇక ఆడికే స్టాప్ అన్నట్టు. ఇక ఈడికే నాకు నచ్చలేదు, ఏంది ఇదంతా నాకు వ్యవస్థ అని చిన్నప్పుడు, అది బచ్మన్ ఇక మీకు తెలిసే ఉంటుంది చిన్నప్పుడుది. ఇక ఆ లెక్కల ప్రకారంగా సైలెంట్ అయిపోయినా అన్నట్టు. ఇక చదువుడు అద్దరా నాయన, ఇది మనకు అయితే లేదు, కావాలని చేయాలని చేస్తున్నారు. ఎంత మంచిగా చదివినా కానీ మళ్ళీ క్లేవర్ స్టూడెంట్ నేను, మంచిగా ఎగ్జామ్ చదివిన. అంగన్వాడీలో కూడా టాప్లు ఉన్నా నేను, అంత మంచిగా అంగన్వాడీలో మంచిగా చూసుకుంటుండే. ఇంకా ఈ స్కూల్ జీవితం వచ్చేసరికి సార్లు చేయబట్టి దాదాపుగా ఒక 75% అయితే సార్లు చేయబట్టి, మా టీచర్స్ చేయబట్టి. సుభాష్ సార్ తర్వాత 6th క్లాస్ వరకు స్కూల్లో చదువుకున్న తర్వాత ఏం చేశారు మరి? తర్వాత డాడీతో ఆటోలో పోతుండే. డాడీ కోలా బండి ఉండే, డాడీతో కొట్టుండే, డ్రైవింగ్ ఇట్లా నేర్చుకున్నాను మెల్లగా. నేను కొన్ని రోజులు నడిపినాక తర్వాత మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయింది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయింది. ఆమెలో పరిచయం అలా ఇంటికాడ నేను అటు వెళ్తున్నప్పుడు ఇక పరిచయం ఏర్పడి ఆ ప్రేమ కాస్త పెళ్లి దాకా పోయింది. ఇలా 4 పిల్లలతోనే హ్యాపీగా ఉన్నాం. అవును. మరి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదా? చేయరు. ఆడ భాయ్ ఆడ అంతే, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. మా బామ్మడిది కూడా ఉంటాడు, ఇప్పుడు కూడా మంచిగా ప్రేమ మాట్లాడతాడు బావ అని చెప్పి. సరే, పెళ్లి చేసుకున్నారు, 4 పిల్లలు చెప్తున్నారు. మరి 4 పిల్లలా? 4 పిల్లలు సార్. ఓకే. మరి మీకు ఆదాయం ఏంటి? ఆదాయం ఇన్కమ్ సోర్సెస్ ఏం లేకుండే. ఒక 4 ఏళ్ళ సంది ఇక ఎగ్ సెంటర్ కూడా పెట్టేసిన. ఎగ్ సెంటర్ పెట్టినా ప్రస్తుతానికి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా. ఇక దాని నుంచి ఇన్కమ్ ఇప్పుడు చాలా అయింది అన్నాడు. ఓకే. కానీ కేసులు గొడవలు ఎందుకు వచ్చాయి? 307లు, 323లు, 324లు అన్నీ కూడా దోస్తాన్లా చెప్పండి. వాడు దోస్తాన్లా ఎట్లుంటా అంటే సార్, ఇప్పుడు దోస్తాలు ఎట్లుంటా, నాది ఫస్ట్ నుంచి నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి కానీ నా పర్సనల్గా ఒక్క కేసు లేదు.
నేను ఏది ఉన్నా కానీ దోస్తుల గురించి పోవుడు, లొల్లి ఉందన్న అంటే పోవాలి, కథం తలకాయ వలదేం కన్నా కాలు ఇరగొట్టను నాకు అంతేగా. ఈ చిన్న చిన్న గొడవలు కాదాడ పెద్దగా మాట్లాడితే జైలు ఇంకా జైల్లో ఇంకా నేను ఎట్లుంటున్నానంటే నా మెంటాలిటీ అప్పుడు జైలుకు పోతున్నా అంటే ఫేస్బుక్లో పెడదు, రేపు జైలుకు పోతున్నా ఫలానా కాళ్ళు చేతులు ఇరగొడుతున్నా అని చెప్పి ఫేస్బుక్లో పెట్టి మరీ పెట్టండి. అంటే అదే హీరోజీ అనుకుంటున్నారా? అప్పుడు అదే ఉండే కదా సార్ మూమెంట్. అప్పుడు ఎవరు చెప్పే ఇనే పొజిషన్లో లేను. తాగాలే కథం ఎవ్వడు మనోడిని గెలికిండా అది. ఇంకా భార్యాభర్తల పంచాయతీలు అవి ఇవి పంచాయతీలు పెద్ద పెద్ద పంచాయతీలతోనే అవి క్యాజువల్గా మాట్లాడు. కానీ పైసలు తీసుకోకపో సార్ నేను పైసలు జోలికే పోకపోవు. నాకు ఇక్కడ అనిపిస్తుండే వచ్చి ఏడుతుండే, వాళ్ళు ఏడ్చేసరికి బాధ అనిపించేసరికి డైరెక్ట్ అరే చాలు మీరు అన్నారుగా అమ్మ భారీగా అని చెప్పి అలా ముంగట నిలబెట్టి కొట్టేటోని ఆ టైంలో. కానీ ఫస్ట్ కేసు ఎక్కడ మీకు జరిగింది? ఫస్ట్ కేసు అంటే డిపార్ట్మెంట్ మీద నుంచి వెళ్ళబడినా. అక్కడ నుంచి నేను అట్టి ఒక బండి ఫస్ట్ నుంచి మనకు రైడింగ్ అంటే బాగా ఇష్టం, బైక్ రైడింగ్ అంటే ఆ టైంలో ఒక 4-5 ఏళ్ళ కింద బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం. నేను బైక్ సైలెన్సర్ ఇట్లా ఫస్ట్ నుంచి నాకు అలవాటు. పోతుంటే ఆయన బండి ఆపి సిఐసార్ రమ్మంటుండు అని చెప్పిండు. అరే సిఐసార్ రమ్మంటుంటే ఎందుకు రమ్మంటుండు? నేను ఏమైనా రేప్ చేసినా, నేను ఏమైనా చేసినా, ఏమన్నా కొట్టినా, నేను ఏం చేయదు, నన్ను ఎందుకు పిలుతురు, నేను ఏమైనా గెలికినా ఎవరైనా పోయేటోళ్ళను ఇలా అని చెప్పి బండిందా నేను స్పాట్లో పెట్రోల్ దొరకాలి, లేకపోతే ఆడనే కాలబెడుతుండే బండి అది. సో అక్కడి నుంచి నా మీద కక్ష కట్టారు పోలీసు వాళ్ళు కూడా. కక్ష కట్టి అప్పటి నుంచి ఆ కేసు ఒకటి అయింది, అప్పటి నుంచి స్టార్ట్ అది ఇప్పటి కూడా కోట్ల రన్నింగ్ ఉంది. అంటే ఫస్ట్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారు జైలుకి? ఫస్ట్ సార్ పోయినప్పుడు వచ్చిర్రు, చాలామంది వచ్చిర్రు. సో లాస్ట్ ఇదే ఊకే నేరాలు చేసుకుంటా ఊకే పోయేస్తాడు అని చెప్పి అందరు ఆష్టపడిపోయారు. ఇది ఏంది ఊకే నా జైలు పోయచ్చుడు ఇంక అత్తారింటి లెక్కన అయిపోయింది అది ఇది అని చెప్పి చెప్పారు. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు? నా మీద ఒక 13 కేసులు దాకా ఉన్నాయి సార్. ఏవేవి? అన్ని 307లేనా? 302 307 సారీ 307 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? ఒక 10 దాకా ఉన్నాయి, మిగతా కొన్ని ఒక 2-3 చిన్నవి ఉన్నాయి అంతే. కానీ మొయిజ్ అనే వ్యక్తి ఒక పార్టీ నాయకుడికి అనుచరుడిగా ఉంటూ ఆయన చెప్పింది వేదంగా భావిస్తూ కేసుల్లో ఇరుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన జోలు నేను తీయదలుచుకోలేదు సార్. వానంతా పర్మ బేవాడ్స్ కానీ నా జిందగీలో చూడలే. నా కొడుకు తర్వాత నా కొడుకు అన్నాడు సార్ వాడు. లాస్ట్ టైంలో ఏవైతే ఒక గోపాల్నగర్లో ఒక అఫెన్స్ జరిగింది, తల్వార్లతో నరికే విషయం జరిగింది, అది కోర్టులో నడుస్తుంది. తల్వార్లతో నరికిందని చెప్పి ఒక ఆరోపణ ఉంది మా మీద, అది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. సో ఆ టైంలో చేతులు ఎత్తేసిండు. నన్ను పోలీసు వాళ్ళు ఇంటరాక్షన్ చేస్తున్నా కానీ ఆ మనిషి పేరు ఎత్తుకుంటే చెప్తే ఏడ్రా పోలీసు వాళ్ళు సిఐ సాబ్ ఇట్లా రవీందర్ సార్ అని ఉండే, విశ్వజిత్ కంపాటి సార్ ఉన్నప్పుడు ఎస్పీ ఉన్నప్పుడు ఈయన రవీందర్ అనేట ఆయన సిఐ ఉండే. సో ఆ టైంలో కొట్టంగా కాళ్ళ మీదకి వెళ్ళి కొట్టంగా మొత్తం బాగా ఫుల్ ఇంటరాగేషన్ అంటే ఇక సిరిసిల్లాల ఫస్ట్ ఇంటరాగేషన్ అంటే అది నా మీదనే అయింది అనుకుంటాను. అంతగానం బీభత్సంగా వారం రోజులు అన్నం ముద్ద తింటే అంత తొట్టు నేను భయానికి. అంత టార్చర్ పెట్టినా కొడుతుంటే ఆయన పేరు చెప్పి నేను పడిపోతే నన్ను ఏమన్నాడు సార్ పోలీసు వాళ్ళు, ఏమై మోయిస్ నువ్వు అన్న అంటివి అదంటివి ఇదంటివి ఏమైందని చెప్పేసి మాట్లాడి చేసినాక తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మోయిస్ ఇగో ఇది పరిస్థితి అని చెప్పి పోలీసు వాళ్ళు నన్ను మంచిగా సంజాయించి మంచిగా మాట్లాడారు. సో నేను చెప్పేది ఏంటంటే సార్, చిత్రహింసలకు గురి చేసినా కానీ ఆ లీడర్ కానీ పేరు చేసిన ఆ బద్మాష్ గాడు ఇలా ఎట్లున్నాడంటే అనంత వేస్ట్ ఫెలో నేను లీడర్లలో చూడలే. నిన్న తర్వాత ఒక 2 లీడర్ దగ్గర కూడా పోయినా వాళ్ళు ఎవ్వరైనా కానీ లీడర్ అనేటోడు వాడుకుంటాడు. నాకు తెలిసింది ఒకటే, నా ప్రొఫెషన్ని వాడుకుంటాడు. నేను పోయినా అంటే ఎక్కడైనా గొడవ జరిగిందని పోయినా అంటే మైండ్లో ప్రిపేర్ అయిపోతా, వీని వేయాలి, వీని ఏదో రకంగా ఖచ్చితంగా స్కెచ్ చేసి వీని చీకట్లనే కలిపేయాలనే పోతాను నేను ఇప్పటికైనా నేను ఎవరు జోలికి పోతలేదు సార్. కానీ నా జోలికి వస్తే నేను విడిచిపెట్టా. మారినా అంటే తప్పు, నా మీదకి వచ్చినా అంటే నేను ఖచ్చితంగా మళ్ళీ జైలు పోయేందుకన్నా రెడీ. నేను మీరు ఆ లీడర్ మిమ్మల్ని బాగా వాడుకోబట్టి నేరాలు చేశారంటారు? ఎస్ 100% కరెక్ట్. కానీ ఆయన చెప్పిన నేరాల్లో ఆయన చెప్పడం ఆదేశిస్తే చేయడం అంతేనా? అంతే. అలాగే ఎన్ని చేస్తుంటారు? ఇక నేను చెప్పొద్దు అవి బాగానే చేసిన. రాత్రి కూడా పోయి పీకల మీద కత్తులు కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. అంటే ఆయన అంటే అంత గౌరవం ఎందుకు మీకు? ప్రేమ అది. అన్న అంటే నమ్మకం, భరోసా. ఆయన అనేది లేకపోతే నా జీవితంలో ఒక కేసు కూడా లేదు.
మరి ఆయన మీరు అంత ప్రేమిస్తే మరి ఆయన మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నాడు? లాస్ట్ టైం ఎట్లుంటుంది సార్, విశ్వజిత్ కంపాటి ఎస్పీ సార్ #1 పోలీస్ ఆఫీసర్ అంటే ఆయననే ఫస్ట్ ఎక్కిండు. మీరు నేరళ్ళ ఘటన కూడా చూసే ఉంటారు ఆల్రెడీ. ఆ టైంలో వాళ్ళని 3rd డిగ్రీ ఎక్కిచ్చారంటే అంతకన్నా ముందు నాకు జరిగింది. వాళ్ళు జైల్లో కూడా కలిసిరు నాకు. సో ఆ టైంలో ఎవ్వరు పోయినా కానీ కాళ్ళు చేతులు అమ్మ అయ్యాకుండా జైలుకి వచ్చేటోళ్ళు. అసలు టైంలో ఈయన మీద ఏడ ప్రెషర్ పడతానని నన్ను ఇచ్చిపెట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏం తెలుసు, ఎక్కడ నాకు అర్థమైందంటే జైలు కాడ అత్తరు పెద్ద పెద్దోళ్ళు వచ్చిర్రు, కొంతమంది కలిసిరు, అది నాకు సంబంధం లేదు. అసలు చూస్తాం మన కళ్ళు ఎవరైనా చూస్తాయి, అరే అన్న ఎందుకు అత్తలేడు అని చెప్పి కళ్ళు ఆతృతగా చూస్తాయి, అరే మనోడరా అని చెప్పి చూస్తాయి. కానీ ఇక్కడ జరిగే ముచ్చడం ఏంటంటే రాలే. నా భార్య పిల్లలు వచ్చి జైలు కాడ ములాఖాత్ సెక్షన్లో వచ్చి ఏడ్చుడు. నాకు ఒకటి అనిపించింది, వీడు ఎవ్వడు విని నమ్ముకొని నేను ఓడేంది, నా భార్య పిల్లలు ఏడ్చుడేంది, ఇదంతా వ్యవస్థ ఏంది అనే దాని మీద బాగా బాధ అనిపించి అప్పుడుగా సైలెంట్ అయిపోయినా. సైలెంట్ అయినా అంటే ఇప్పటివరకు కూడా అంటే ఆయనకి అంత మీరంటే ఒక కొడుకు తర్వాత కొడుకు అని భావించిన వ్యక్తి మీరు జైలుకి వెళ్ళి ఎందుకు రాలేదనుకుంటున్నారు? స్వార్థం చెప్తాను నా. విశ్వజిత్ కంపాటి పోలీస్ ఎస్పీ అంటే బద్దలు భాష్యంగాలు చేసిన సిరిసిల్ల మంచి మంచి లీడర్ల మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసారు. కానీ ఆయన సిన్సియర్ ఆఫీసరే. అన్యాయంగా పెట్టిన కేసులు నా మీద 2 ఉన్నాయి. అవి మీకు చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 6 నెలల కింద ఐపీఎల్ బెట్టింగ్, నేను నిజంగా చెప్తున్నా, క్రికెట్ ఆడేటోళ్ళు 11 మంది అని తెలుసు కానీ వాళ్ళ పేరు నాకు అసలు తెలియదు. అట్లా నువ్వు బెట్టింగ్ అంటున్నా అని చెప్పి అట్టి అన్న మీద కేసు పెట్టి బైండ్ ఓవర్ చేసాడు బన్సీలాల్ సిఐ, సిసిఎస్ సిఐ. అట్టిగా సార్ అమ్మతో చెప్తున్నా, నేను రియల్గా చెప్తున్నా, అట్టి అన్న నిరికించాడు. ఇంకో మన నెక్స్ట్ కేసు ఏంటంటే 2 కేసులలో నన్ను అట్టి అంటే కంబంపాటి మీకు బాగా హెల్ప్ చేశారా? అంతకుముందు ఓపెన్ కాదు, అప్పుడే ఓపెన్ అయింది. అండ్ నా మీద ఇప్పుడు నేను ఇది ఒకటి అప్పుడే జరిగినప్పుడు ఒక అఫెన్స్ జరిగింది అన్నట్టు. ఏదో ఒకటి తలవార్లతో దాడి అని చెప్పి గోపన్నార చేసినామని చెప్పి ఒకటి పెట్టారు కేసాలు. సో ఆ కేసు అప్పుడు అయ్యేసరికి పీడియాక్ట్ కూడా ప్రయత్నించాను నా మీద. కానీ నా మీద కేసులు అంతగానో లేవుగా. పర్టికులర్గా నేను చేసేవాడిని కాదు, రెగ్యులర్గా చేయాలని చెప్పి కసిగా పెట్టాను కాదు నేను. ఇప్పుడు విశ్వజిత్ సిరిసిల్ల ఎస్పీగా ఉన్నప్పుడు నేరాలు ఏ విధంగా ఉండేవి, నేరాల కంట్రోల్ కానీ ఏ విధంగా చేశాడు? 0 ఉండే. సార్ ఉన్నప్పుడు 0 ఉండే. ఇప్పుడు రాహుల్ హెగ్డే సార్ కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా 0. అప్పటి నుంచే ఇక క్రైమ్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. పోలీసు వాళ్ళు అంటే మూసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఆయన ఏ విధంగా కంట్రోల్ చేశాడు రౌడీ షీటర్ విశ్వజిత్? ఏం లేదు, ఫస్ట్ ఇంట్రాగేషన్ రూమ్లో తీసుకుపోవాలి, ఇంట్రాగేషన్ చేయాలి, ఇచ్చిపెట్టేయాలి. కేసులు చేయడిగా ఇది తప్పు నేరం చేస్తున్నాను డౌట్ వచ్చిందా అని తీసుకుపోవాలి, ఇంట్రాగేషన్ చేయాలి, ఇచ్చిపెట్టేయాలి. అది పోలీసులు అంటే ఎస్ఐలు సిఐలు చేస్తారు కదా, ఎస్పీ గారు వచ్చేవారా? డైరెక్ట్ ఎస్పీ ఆయన 6 పెద్ద పెద్ద బైక్ల మీద, స్పోర్ట్స్ బైక్ల మీద నడుపుతాడు ఆయన. అంటే ఒక ఆఫీసర్ లెక్క ఉన్నాడు ఆయన, కొంచెం మాస్ అట్లా. ఇప్పుడు ఇక్కడనే హైదరాబాద్లో ఏమో చేస్తున్నాం కదా అట్లా, పార్కింగ్ టైల్స్ దానిలో ఏమో మున్సిపల్గా చెప్తున్నా చెప్పి తెలిసింది. అంటే అన్ని సంవత్సరాలు అప్పుడు రౌడీజం చేయడం భయపడ్డారా ఆయన ఉన్నప్పుడు? నేనైతే ఏం భయపడలే. నేను జనరల్గా ఆడకే ఫుల్ స్టాప్ కాదు నా జీవితానికి. నాకు ఏందనే నాకు ఆడ అర్థమైపోయింది. జైలుకి పోయినాక ఇవన్నీ జరిగినాయి, రాజకీయ నాయకులు రాలే, లాస్ట్కు బెయిల్ ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు రాలే ముంగడికి. నాకు ఎప్పుడు 2 లాయర్లు నన్ను ఆదుకున్నారు ఆడ. ఒకటి మహేష్ గౌడ్ అన్న, సెకండ్ రమాకాంత్ అన్న అని చెప్పి 2 నన్ను ఆదుకునేటోళ్ళు. మెయిన్ మహేష్ గౌడ్ అన్న ఆ రోజు కరీంనగర్కి అనే అసిస్టెంట్ని పంపి డైరెక్ట్ ఆడికి పంపి నా మీద సొంతకాలు పెట్టించుకొని నా గురించి డే అండ్ నైట్ కష్టపడి పోలీసు వాళ్ళతో మాట్లాడి వీని పీడియాక్ట్ అయితే వీనికి భార్య పిల్లలు ఉన్నారు అది ఇది అని చెప్పి ఘోరంగా మాట్లాడినాడు. బాగా కలెక్టర్తో మాట్లాడిండు, ఎస్పీతో మాట్లాడిండు, సిఐలతో మాట్లాడి నా జీవితాన్ని ఇలా సెట్ చేసిండంటే నేను ఆయనే అంట. ఎందుకంటే నిజంగా సార్ జీవితం నాది అంధకారం అవుతుండే పీడియాక్ట్ అయితే మాత్రం. అది వేయకుండా నన్ను కాపాడిందంటే మహేష్ గౌడ్ అన్ననే ముంగట ఉంది చేసిండు. ఆయన వచ్చినాక కూడా నాకు ఇంటికాడ కూర్చోబెట్టుకుని నన్ను క్లాస్ వీకుడు, మోయిస్ ఇట్లా కాదు ఇట్లుండు, గిది లెక్క ఎవడున్నాడు, నువ్వు లోపడినాక ఏం జరిగింది అని మహేష్ గౌడ్ అన్న నన్ను బాగా సంజాయించి అద్దు అని చెప్పి మాట తీసుకున్నాడు. ఆయన మాట మీద కట్టుబడి ఇవాళ కూడా 4 years అవుతుంది, ఒక్క కేసు లేదు నా మీద. వెరీ గుడ్. నన్ను గెలికిర్రు చాలామంది, గెలికినా కానీ కంట్రోల్. కుక్కలు మరుగుతాయి, 100 కుక్కలు మరుగుతున్నాయి నా వెనకాల, నువ్వు కూడా మరుగు బిడ్డ అని చెప్పి కథం సప్పుడుగా ఆడికెళ్ళి జరుగుడే. మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరాలు చేయను అని మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు మహేష్. ఎస్. కానీ మీకు పాత ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని లాగలేదా ఆ పార్టీ నాయకులు? లాగాలి. నేను ఎందుకు పోతాగా, అన్నకు మాట ఇచ్చేసిన, అన్ననే కాపాడేటోడు. ఆయన కలిసాడా మీకు పార్టీ నాయకుడు? రాలే మళ్ళా పిలిపించిండు.
పిలిపించిండు, మాట్లాడిండు. నేను పోయినా, నేను చూసుకున్నా, వీడికి ఇంతే అని చెప్పి అర్థం చేసుకుని జరిగినట్టుగా ఇంతవరకు పోలే. నా అనుచరులు ఇక పోతూనే ఉన్నారు మన దగ్గరికి. ఇక వాడంటే మన వెనక కొంతమంది తయారయ్యారు. ఇప్పుడు కొంతమంది పోరాళ్ళకి ఇప్పుడు మళ్ళీ నేరాల బాట చూపెడుతురు. దయచేసి రాహుల్ హెగ్డే గారు సిరిసిల్లాల ఒక లీడర్, కొంతమంది యువకులను చెడిపోవడానికి కారణం ఆ లీడరే ఉన్నాడు. వాళ్ళు మొత్తం ఒక గ్యాంగ్ లెక్క గ్యాదర్ అవ్వకుండా మొత్తం సిరిసిల్లాను పోరాలను ఖరాబ్ చేస్తారు. వాళ్ళ మీద మీరు స్పెషల్ నిఘా పెట్టాలని నేను కోరుకుంటున్నా సార్. అంటే సిరిసిల్ల టౌన్లో ఒక లీడరు కుర్రాళ్ళందరినీ కూడా ఇప్పటికి పోరగాళ్ళందరినీ తీసుకొస్తున్నాడని మీరు అంటున్నారు. రౌడిజం మీద నడుతుండు, వాళ్ళ మీద ఫోకస్ చేయాలని మీరు ఎస్పీ రాహుల్ హెగ్డే గారు మీరు కోరుకుంటున్నా, జిల్లా ఎస్పీ గారు. ఎందుకంటే ఇది మాది కేటీఆర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి కేటీఆర్ పేరు కూడా ఖరాబ్ అవుతుంది కుల్లా ముచ్చట. ఎందుకంటే ఆయన చాలా చిత్తశుద్ధితోని మొత్తం నడిపిస్తుండు సిరిసిల్ల అని నిజంగా చెప్తున్నా. మొన్న కూడా గాంజాలు దాకుండా పోరాళ్ళు అది ఇది చేసుకుంటే అయితే అందరిని ప్రతి ఒక్కరిని రిమైండ్ చేస్తున్నారు దొరకబట్టి. సో ఈడేం చెప్తుండంటే ఈడేం చెప్తాడు, లోపల పడంగానే ఈడు ఫోన్లు చేసుకుంటా మాట్లాడుకుంటా పోలీసు వాళ్ళని బెదిరించుకుంటా పంపాలే మా పిల్లాలే అని చెప్పి బెదిరించుకుంటా పార్టీ అందడంలతో రెచ్చగొట్టుకుంటా పోరాలని అందరు ఇడిపించుకుంటా రౌడిజం దిక్కు నడుతుండు. ఇప్పుడు ఒక 2 years దాకా ప్రశాంతంగా ఉండే, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఓకే, కానీ శ్రీరామ్ సిట్స్ పేరు మీద ఆటోలు సీజ్ చేయడం, ఆటోలు ఎత్తుకెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎవరు నేనేం చేయకు, వాళ్ళు వస్తుండే మాట్లాడుతుండే, వాళ్ళు వచ్చి మాట్లాడుతుండే తీసుకొద్దాం పారే అంటే చలో నేను తీసుకొద్దామని చెప్తుండే. నా కాడ కూడా నిండాలి సార్, నా భార్య పిల్లలు నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నేరాలు చేసుడు బంధు. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ఒక ఫైనాన్షియల్ ఆధార్గా వచ్చిర్రు, భయ ప్రాబ్లం ఉంది, ఆటో దొరకలేదు, కార్లు దొరకలేవు, లారీలు దొరకలేవు అంటే పోవుడు, వాడు ఏ పొక్కలు ఉన్నా మనం దొరుడు, మన నెట్వర్క్ వాడు పోవుడు, అలా బండు గుంజుకోవచ్చు డైరెక్ట్. నేను తప్పు చేయలేదు, నాకు పైసలు ఇస్తున్నారు, నేను పని చేస్తాను. అంటే ఒక ఆటో సీజ్ చేసి ఎంత వస్తుంది మీకు? ఒక 10,000 వస్తాయి. 10,000 ఆటో 1,00,000 2 లక్షలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు దానిలోకి వెళ్ళి ఒక సగం కట్టగానే సగం అయితే ₹1,00,000 అయితే ఉంటుంది. నాకు 10,000 రికవరీ ఏజెంట్గా ఉన్నారు ఇప్పుడు. రికవరీ ఏజెంట్, రికవరీ ఏజెంట్ లెక్క ఉంది. టీడీపీ నాయకుడు కొంగర అనంతయ్యతో గొడవ ఏంటి? కోడే అంతయ్య. కోడే అంత నేను అప్పటికే మంచిగా బతుకుతున్నా, ఇది బరాబర్ చెప్పింది. నేను అప్పటికే మంచిగా బతుకుతున్నా ఏమందో విషయంలో. అంటే కోలశేఖర్ అనే వ్యక్తి దగ్గర నేను ఒక ఆటో తీసుకున్నా, టాటా ఏసీ. అప్పటి నుంచే నా లైఫ్ కొంచెం స్టార్ట్ అన్నట్టు వాస్తవానికి. అది తీసుకున్న ఫైనాన్స్లో ఒక 2-3 కిస్తీలు కట్టలే. ఆ బండి తీసుకుపోయి ఆర్టీఓకి అప్పచెప్పేసిన. రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎత్తలేడు సీల్ బండి. ఆర్టీఓ పట్టుకున్నాడు, ఆర్టీఓకి అప్పచెప్పేసిన బండి. అప్పచెప్పినాక కూడా అంతా ఆయన క్యాండిడేట్ మధ్యలోకి వచ్చిండు. నేనే పెద్ద లీడర్, అరే నువ్వు ఎక్కడ లీడర్ అయితే ఏంది పోయి, నువ్వు పక్క పొంటోని, నేను టౌన్లో సిరిసిల్ల టౌన్లో ఉండేటోని, నువ్వు చుట్టుపక్కల ఎక్కడ ఉంటావు, నేను టౌన్లో ఉండేటోని. పట్టిరు శ్రీనివాస్ చౌదరి అంటున్నా, నాగేంద్రాచారి సార్ ఉండే ఇప్పుడు డైరెక్ట్, అరే వాడు ఫైనాన్స్ పడరా, ఫైనాన్స్ ఇష్యూలు మేము మాట్లాడాము, మీరు 4 అని చెప్పి సార్ మంచిగా మాట్లాడి బతుకుపో మోయిజ్ అని చెప్పి నాగేంద్రాచారి సార్ కూడా తీసుకపో అంటే అప్పుడు మంచిగా బతికినా సార్. అప్పుడు కూడా పుల్లలు వేసారు. ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ మాట్లాడితే. సిరిసిల్లని అందుకని ఎక్కడన్నా పోతే ఇక్కడ చంపేందుకు వచ్చింది అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నాతో పెట్టుకోవద్దు సార్, నాకు ఎందుకంటే బీపీలు ఎత్తే నాకు మెంటల్ ఎత్తుంది. నాకు ఉన్న ముచ్చట మాట్లాడాలి, అన్యాయంగా మాట్లాడితే కోపం వస్తుంది. ఉన్న ముచ్చట ఇప్పుడు నువ్వు ఏం చేయవని చెప్పి ఒకరి మీద దౌర్జన్యం చేస్తే ఆడు ఊరుకుంటాడా? వాళ్ళు మా సొంటలో వచ్చి అప్రోచ్ అవుతాడు. ఒకప్పుడు 4 ఏళ్ల కింద అదే ఉండే, విశ్వజిత్ కంపటి సార్ రాకముందు సిరిసిల్లలో ఇదే ఉండే. పిలిపించుడు క్రైమ్లు ఎక్కువ జరుగుతుండే, అంటే మా సొంటలను ఆశ్రయించుడు, లీడర్లను ఆశ్రయించుడు ఉండే. సో ఆ వ్యవస్థ సిరిసిల్లలో మొత్తం వెళ్ళిపోయి పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తారు. సో ఇప్పుడు అందుకనే నేరాలు తక్కువ అయిపోయినాయి. డైరెక్ట్ పోలీసు వాళ్ళని చెప్పగానే వాళ్ళు భజన చేసుకుంటూ కూర్చుంటారు మంచిగా. నాకైతే పోలీసు వ్యవస్థకైతే ఒకటి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మారినాక వాళ్ళు నన్ను ఇంతవరకు పిఎస్కి పిలిపించింది లేదు. మధ్యలో 2 నేను చెప్పిన, నా మీద అట్టిగా కేసులు పెట్టారు. అవి 2 అయితే బైండ్ ఓవర్లు చేసుడు, ఇవి 2 అట్టి కేసు, డమ్మి కేసులు కూడా పెడతారు పోలీసులు గ్యారంటీది. అంటే పగబట్టి కొంతమంది లీడర్ల దగ్గర కూడా గ్యారంటీగా లీడర్లకైతే ఇంటర్ మాటలు. నేను కూడా అట్లనే చెప్తుండే చేసినప్పుడు, మావాడే మోయిజ్ మావాడే అనగానే అపోజిట్ వాళ్ళని కూడా బెదిరిస్తుండే. నా మీద షీట్ ఓపెన్ చేసిన సీఏ గురించి కూడా చెప్తా. సోబతి వీళ్ళిద్దరు కలిసి తాగుతుండే, పేరు చెప్పా సార్ది. ఇప్పుడు డిఎస్పీ అయింది, కానీ ప్రజెంట్ డిఎస్పీ రన్నింగ్ ఇక్కడ చెప్తా. ఆయన కర్మారే డిఎస్పీ అయింది ఇప్పుడు. చెప్తా వీళ్ళు సోబతి మస్తు కూర్చొని తాగుతుండే, నేనే చూస్తుండే, ఇట్లా కూర్చొని తాగంగా చూస్తుండే నేను. నా మీద ఇప్పుడు ఆయనకు నాకు కొంచెం విభేదాలు వచ్చేసరికి ఏం చెప్తాడు, లోపల పెట్టుకుంటాడు లీడర్, మన వస్తున్నా అన్నాడు. కథ షీట్ ఓపెన్ చేశారు అట్టిగా. తర్వాత అయినా ఇవన్నీ కథలు. అంటే ఇప్పుడు మీ మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు పోలీసులు ముందు చెప్పొచ్చు కదా, నా మీద అక్రమ కేసులు పెట్టారు మీ వాళ్ళని. ఎవరికి చెప్పలేం సార్.
వాళ్ళ ఇష్టరాజ్యం ఎవరికి పోయి చెప్పినా ఎవరు పట్టించుకున్నాడు సార్. మానవ హక్కుల సంఘాలమైనా కానీ పట్టించుకోరు. ఇక్కడ సదానందం అని ఉంటాడు వెమ్లాడలో, అట్టిగా రౌడీ షీట్ ఓపెన్ చేసిర్రు. ఇంకొక 2-3 పిల్లలు గింటే ఉంటారు సార్. ఆడైతే మా రౌడీ షీటర్లలో చిన్నోడు అనుకుంటా నేనాడు. ఒక అమ్మాయి విషయంలో, అంటే మైనర్ అమ్మాయి, మరీ చిన్నది కాదు, కరెక్ట్ ఏజ్ అమ్మాయి, ఏదో లవ్ ఏదో ఇద్దరు సప్పట్లు 2 కొడితేనే వస్తాయి కానీ ఒక సప్పట్లు కొడతారు, అదే ఒక్క చేతం రాదు సప్పుళ్ళు. సో ఏదో తప్పు జరిగింది అని కథం అని జైలు పంపిరు. తెల్లారే రౌడీ షీట్, ఒకటే కేసు రౌడీ షీటర్. ఇట్లా దాదాపుగా నా పీరియడ్లో అందరి మీద అట్టేట్టుగా రౌడీ షీట్లు ఓపెన్ చేసారు. ఒక్క కేసు అయితే రౌడీ షీట్ అంటే మా జీవితం మీద పెద్ద దెబ్బ సార్ అది. ఆడు ఏం చేయలేడు. ఆ రౌడీ షీటర్లు ఎట్లా చూస్తాడు. ఇప్పుడు నేనంటే ఇట్లున్నా ఏదో చేసుకుని బతుకుతా పోయి. అంటే 4 సంవత్సరాల నుంచి నేరాలు చేయట్లేదని చెప్పారు మీరు. లేవు సార్, 0. మీరు మొత్తం ఎంక్వైరీ చేయండి, ఖచ్చితంగా పోలీసులు కూడా సపోర్ట్ చేస్తారు. ఎప్పటి నుంచి అయితే టిక్ టాక్ వాడినో, ఇక టిక్ టాక్ యాప్ నుంచి నా దిశ తిరిగింది అనుకోని, ఇక అప్పుడు సిరిసిల్ల నుంచి పోయి ఇవాళ తెలుగు రాష్ట్రాలల్లో దుబాయ్లో కూడా నా ఫ్యాన్స్ ఉన్నారు. అవసరమైతే మీకు వీడియోస్ కూడా చూపెడతారు. దుబాయ్లో బస్సులో కూర్చొని మొయిజ్ భాయ్ మీ ఫ్యాన్స్ మాట్లాడుతానని చెప్పి వీడియో చేసి పంపిన నాకు. ఇప్పుడు నేను కింద దిగితే మాస్ క్యాండిడేట్లు కింద మంది గుర్తుపడుతున్నాను హైదరాబాద్లో సార్. ఇప్పుడు నేను ట్యాంక్ బండ్ మీద ఉన్నామంటే దాదాపు ఇదే హైదరాబాద్కి వెళ్ళి 10,000 మంది వస్తారు సార్ ఎగ్జాక్ట్గా. ఆ టిక్ టాక్ అని ఎక్కడ అలవాటు అయింది అది? ఇట్లానే దావత్ల కాడ కూర్చున్నా కాడ ఇక నా జీవితం నాశనం అయింది కదా సార్. ఆల్రెడీ ఇవన్నీ చేసుడు ఏం రాబోయేదంతా 10 మందికి ఒక మెసేజ్ లెక్క అవుతారు. 2 పెగ్గులు వేసినాక స్టార్ట్ చేసినట్టు, అరే మామ ఎందుకురా దోస్తులు ఖరాబ్ అవుతుందిరా మీ జిందగీలు ఇట్లా అని చెప్పి ఇది ఒకటి సెల్ఫీ వీడియో ఫస్ట్ మీరు చేసింది చెప్పండి టిక్ టాక్. సో ఇదే రే దోస్తులు, నేను చెప్తున్నా, చెడు దోసన పట్ట ఊరు దాగి వాడిని వీడిని కొట్టుడు, జైలుకు పోవడు, అయ్యే వాళ్ళకు దూరం అయిపోవడం అని ఈ డైలాగ్. దాంట్లో అయితే ఇలా ఫేమస్ అయింది ఏంటంటే ఒక బైక్ కొన్నా సార్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు. అప్పుడు నేను చెప్పినా మీకు ఏ బైక్ పట్టుకొచ్చినా పట్టుకుపోయి స్టేషన్లో పెట్టేస్తుండే నాది. సో ఈ జైలుకు పోయి వచ్చినాక, ఇది ఏదైతే గోపాల్నగర్లో ఇష్యూ జరిగిందో అది బయటకు పోయి వచ్చినాక ఆ బండి కాడ నిలబడి ఒక వీడియో తీసిన. ఆ టిక్ టాక్లో వైరల్ అంత ఇండియా లెవెల్లో చూస్తారు. ఫేస్బుక్ అనుకున్నాను అప్పుడు, ఫేస్బుక్లో బాగా ఫేమస్ అన్నట్టు. సో ఆ బండి కాడ బండి మీద నిలబడి, అరే ఇది నా పైసలతో కొన్నా, మా అయ్య వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, మా అయ్య వాళ్ళని బెదిరించి, మా అయ్య వాళ్ళని ఫోర్స్ చేసి నేను కొనలే, నా జోలికత్తే నేను ఊరుకుంటాను, కానీ బండి జోలికత్తే మాత్రం ఈసారి ఎవరిని చేసి పెట్టరా అని చెప్పి చెప్పగానే అది ఆటోమేటిక్ వైరల్ వీడియో. ఫుల్ వైరల్ అంటే ట్రెండింగ్ అప్పుడు అది. ఆడికెళ్ళి మెల్లమెల్లగా అరే వైరల్ అయితే కింద తిట్టుడు కొంతమంది పొరాలు. అంటే నన్ను జస్ట్ ఫేస్బుక్లో ఇవ్వడానికి అర్రే అంటేనే మన ఇంటికి పోయి కొట్టిన రోజులు ఉన్నాయి. ఫేస్బుక్లో అర్రే అంటే నాకు మోయిజ్ అంటేనే చిరాకు దొబ్బుతుంది. ఫస్ట్ ప్రేమతోనే అనాలి, చిన్న తమ్ముడు అనుకొని పెద్ద అనుకోని. మోయిజ్ బాయ్ అంటే నాకు మంచి అనిపిస్తుంది. ఆడికెళ్ళి అది మన సేమ్ ఆడికెళ్ళి వీడియో తీసేసినాక ఇంకో వీడియో నెక్స్ట్ ఇట్లానే నాకు కూడా అది థమ్స్ అప్ గాడు అది ఇది అని చెప్పి దోస్తుల్లో మాట్లాడుకో మెల్లమెల్లగా దాంట్లో కామెంట్లు మంచిగా చూడు మొదలైనవి. అన్న మంచిగా మాట్లాడుతున్నాను, కొంచెం తక్కువ దాగి మాట్లాడన్నా అది ఇది అని చెప్పి. అంటే నేను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడు సార్. చాలామంది పొరాలు అట్టుగానే ఏదో కోపానికి వచ్చుడు, ఫస్ట్ అని పోతుంటే గేలికి మరి కొట్టుడు, అది తప్పు సార్. అది వాళ్ళకి పొరాలకు తెలియదు. నేను నిజంగా చెప్తున్నా, నా తల్లిదండ్రుల మీద ఎంత బాధ కలుగుతానో నాకు తెలుసు సార్. అది నిజంగా చెప్తున్నా. మా తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుతుండేను. నేను క్యాజువల్గా ఏదో పోతుండే కూడా జైలు పోతుండే, నెల రోజులు 15 రోజులు ఇట్లా ఉంటుండే, టైంపాస్ గోవా వేసినట్టు అనుకుంటుండే, కూర్చుంటుండే, కథ మార్కైపోతుండే అది. ఇది సార్ అప్పటి నుంచి ఇక టిక్ టాక్లో మనం ఒక ఊపిసి పెట్టినాం. తర్వాత అందరూ కామెంట్ చేసిన వీడియోలో బాగా వైరల్ అయింది ఒక కాన్సెప్ట్ చెప్పండి. మీరు దోస్తులు ఆరా నా బొంగుల దోస్తులు, మోయిజ్ భాయ్ వెళ్తే లవ్ యూ దోస్తులు తమ్ముళ్ళు అని చెప్పి ఇది బాగా వైరల్ డైలాగ్ ఇది. సో ఇదే డైలాగ్తో బాగా అది దాని మీద హైదరాబాద్లో పిల్లలు కొంచెం డీజే పిల్లలు కూడా ఆ డీజే పాట వాడి కూడా పంపారు. దాని మీద ఉంటుంది యూట్యూబ్లో ఆల్రెడీ. ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చిన సార్ నేను. నాకు టిక్ టాక్ ఉన్నప్పుడైతే బాగా ఇంటర్వ్యూస్ వస్తుండే, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వస్తుండే. ఇప్పుడు కూడా కింద పోతే రెడీ ఉన్నారు ప్రాంక్ చేసేందుకు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. కానీ నేను అటువంటి దాంట్లో పోను. సో నా ప్రొఫెషనల్ వేరు కాబట్టి దాన్ని కామెడీతో మజాక్తో చేస్తే అది బరాబర్ ఉండే. వీడికే వీడియో మాట్లాడితేనే ఫస్ట్ నవ్వీడు సార్, మోయిజ్ భాయ్ నువ్వేంది ఇక వీడియోలు చేసి టిక్ టాక్ వీడియోలు. కానీ అదే నోడుతోని అన్న నిన్ను ఏందన్నా ఏడికెళ్ళి ఫోన్ చేస్తున్నారు నీ గురించి అని చెప్పి మాట్లాడుతాడు సార్. అదొకటి మనసుకు తృప్తి అనిపించింది నాకు. తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టినా కానీ సేమ్ వైరల్. ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినా కానీ ఫుల్ అది హంటింగ్ వీడియోస్ చేస్తున్నా. దయ్యాలై ఏడున్నాయి సర్చ్ హైదరాబాద్లో కూడా వచ్చి కొన్ని చేసిన. సో ఇది ప్రస్తుతానికి ఇది నడుస్తుంది, రెవెన్యూ దాంతోనే వస్తుంది నాకు. ఒక్కసారి వెనక్కి వెళ్తే మీరు చేసిన నేరాల్లో మీకు బాధ అనిపించింది నేరం గుర్తుందా? అనవసరంగా చేంజ్ చేసుకున్నాను, అనవసరంగా ఆయన మీద అటాక్ చేశాను అన్నది ఏమైనా గుర్తుందా? అన్ని చాలా నేరం చేస్తుంటారు. 13-14 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 13 కేసుల్లో మీకు ఒక లీడర్ చెప్పాడు కాబట్టి మీరు చేసుకొచ్చారు. లేదు
మీకు దోస్తాన్ని ఎవరో మన అన్న కొట్టాడు అనగానే వెళ్ళి కొట్టారు. లీడర్ చేసిన కేసులు కావు సార్, గుర్తుపెట్టుకోరు. లీడర్ చేసిన కేసులు కావు. ఫస్టే ఫోన్ చేసి చెప్పేస్తాడు, సెట్టింగ్ ఉండే ఆడు ఫలానా ఎత్తాడు, మీరు పోవద్దు ఆ టైంలో అంటే ఆడికి జీప్ కూడా రాదు, ఎవరు రారు, సైడ్ చేసేస్తారు. ఆడ కేసులు కాలేవి. ఇది కొంతమంది బాధలు నా దగ్గరకు వచ్చి చెప్పుకునేసరికి నా కోపం ఆగక చలోరా అని చెప్పి కొట్టిన క్షణికావేశంలో చేసినవి ఉండేవి. సరే, ఆ కేసుల్లో మీకు తర్వాత మందు మీద కొట్లాట పెట్టుకున్న ఆ జోష్లో దిగిన తర్వాత బాధ అనిపిస్తుంది ప్రతి మనిషికి కూడా. అరే అన్యాయంగా కొట్టాను రావాడిని, అటువంటి కేసులను గుర్తున్నాయి. నేను ఎవరిని అన్యాయంగా కొట్టలే, పాయింట్ మీదనే కొట్టిన. బద్మాష్ గాలను, గలీజ్ గాలను, ఫైనాన్స్లు ఇచ్చుకుంటా జలానాలు ఇబ్బంది పెట్టే వాళ్ళను, చిట్టీలు వేసుకుంటా అయ్యిర్రా అని చెప్పి రత్నం తాగా నా కొడుకులని నేను చేసిన. వాళ్ళు ఇప్పటి కూడా నా మీదికి వచ్చినా కూడా ఎవడు వీకలేడు. 10 మందిని సంలాయించేంత దమ్ము నా దగ్గర ఉంది. నేను నిజంగా చెప్తున్నా సార్, ట్రూగా 10 మంది అటాక్ చేసినా అని నేను ఆడికెళ్ళి 2 నిమిషాలు అట్లా ఎస్కేప్ అయ్యి మళ్ళీ వచ్చి ఆడ వేసే పోతాన్ని. ఎందుకంటే నేనే పోతా అంటే నేను ఇవ్వని కూడా ఈజీగా నేను ఒక్కరినైతే పోను. వాళ్ళు వేయాలంటే నా మీద స్కెచ్ చేయాలి, వాళ్ళు నేను వేయాలంటే ఏం లేదు, పోయి తలుపు కొడతా అంతే. వాళ్ళది పెద్ద మ్యాటర్ కాదు. కానీ అనద్దు, భార్య పిల్లలు ఉన్నారు, మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది లైఫ్, సమాజంలో ఒక మంచి పేరుంది, దాన్ని బట్టే బతుకుతున్నా. ఇప్పుడు మీరు టిక్ టాక్ వచ్చిన తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయింది, దాని ఇప్పుడు మరి నెక్స్ట్ ఆదాయం ఏ విధంగా? నేను సినిమాలలో ఉంటుండే సార్, ఇంకొక 1 ఇయర్ నడితే సినిమాలలో ఉంటుండే నేను. అప్పుడు కూడా అత్తే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినా సార్ ఆల్రెడీ, సినిమాలలో అత్తే నేను చేయని చెప్పిన, నా ప్రొఫెషనల్ ఉంటుందని. కానీ ఇప్పుడు గమ్మత్ అనిపిస్తుంది, ఈ యూట్యూబ్ చేస్తారు గమ్మత్ అనిపిస్తుంది, అరే మస్తు ఉందని చెప్పి ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు అట్లుంది. ఓకే, జనరల్గా గొడవలు పడేటప్పుడు డైరెక్ట్ డంప్ ఇస్తుంటారా లేదా నా ఇంటికి పోయి కొట్లాడ పెట్టుకుంటారా? డైరెక్ట్ ఇంటిగా కూడా ఉంటుంది. అండ్ ఫోన్లో ఆర్గ్యుమెంట్స్ ఉండవా? ఫోన్లో ఉంటే దొరికిపోతాం సార్, ట్రాప్ చేస్తారు కదా, ట్రాప్ చేసినప్పుడు దొరికిపోతాం. సో డైరెక్ట్ ఇంటికి పోయి మాట్లాడితే మనిషి ప్రేమతో మాట్లాడితే వేరు ఉంటుంది. ఇంటికాడ పోయి ప్రేమగా సంజాయించి ఇది కాదు, ఇది బిడ్డ, ఇది నువ్వు తప్పు చెప్తున్నావు సంజాయిస్తేనే వాళ్ళు బరాబర్ ఉంటారు, లేదా వినరు. నేను చెప్తున్నా, మాదర్చో సొసైటీ ఇది. కానీ ఇంటికి పోయి గొడవ చేయడం వల్ల ఆ మొత్తం కుటుంబం అంతా కూడా భయభ్రాంతకు గురి అవుతారు కదా, అందుకు అది మీకు ఇబ్బంది. వేరే వాళ్ళది కుటుంబం కాదా సార్, వీడు తప్పు చేస్తేనే కదా వాళ్ళ ఇంటికి పోతారు, వాడు తప్పు చేయకుండా ఇంటికి ఎందుకు పోతారు? వేరే వాళ్ళవి కూడా కుటుంబాలే అట్లా. సో అందరి కుటుంబాల గురించి ఆలోచిస్తే మన కుటుంబం మీదికి రాదు. అంటే ఆయన చేసిన తప్పును మీరు కూడా చేస్తే మరి మీకు వాళ్ళకి తేడా ఉంది. నేను తప్పేం చేస్తా సార్, నేను ఎవరు ఏం చేయాలి? ఇంటికి పోయి తలవారుతో బెదిరించి బళ్ళు తగలపెట్టి తలుపులు బద్దలు కొడితే ఇంట్లో ఉన్న పిల్లలు భయపడతారు కదా. మరి టార్గెట్ ఒక వ్యక్తి, మీరు ఆ వ్యక్తి కోసం వెళ్ళి గొడవ పడితే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు అందరూ బాధపడతారు కదా. ఆ వ్యక్తి బయట చేసి వచ్చిన పనులు వాళ్ళకి తెలియదా భార్య పిల్లలకు? మరి వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఎప్పుడు నేను కూడా ఉన్నా సార్, నేను కొంత తప్పులు చేసిన. ఇప్పుడు నేను దానిలో డైరెక్ట్గా చెప్పిన చాలామందికి, నేను ఎవరైతే వేసిందో వాళ్ళకి పోయి నేను డైరెక్ట్ అడిగిన, తప్పైందంటే మనం వంగినట్టు కాదు. అది మనం చెప్తే వాడు ముంగట రియలైజ్ అవుతాడు, ఏ అన్న ఎందుకు అన్న, ఓకే భయ్ అది అని చెప్పి మాట్లాడి కూడా రియలైజ్ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పేస్తా, అన్న తప్పైంది ఏంటి అంటే ఏమవుతుంది సార్, పెద్ద మ్యాటర్. ముంగట గొడవ ఏంటి? ఫైనాన్షియల్ ఇంటిపై దాడిది అది నా పర్సనల్ ఇష్యూ కాదు, అది నా లెక్క కాదు, అది నార్మల్. అది కోర్టులో నడుస్తుంది, ఆ కోర్టులో చూసుకుంటారు, వాళ్ళే ఉన్నారుగా, న్యాయ వ్యవస్థ వాళ్ళే చూసుకుంటారు మొత్తం. ఇక మా అడ్వకేట్ అయితే ఉన్నారు, అన్న ఉన్నాడు, అన్న చూసుకుంటాడు. తలవారుతో ఎప్పుడు టైం వచ్చినప్పుడు ఉంటుంది అది. ఇక అంత మంచి ఏం లేదు, అది మాట్లాడద్దు సార్. మనం ఎందుకు నన్ను ఎందుకు తలవార్లు, కత్తులు, కటార్లు కాకుండా తుపాకులు కూడా పట్టుకుని తిరిగేవారని వార్త వాస్తవమైనది లేదు. ఫేక్. నా సిరిసిల్లాలో ఎట్లా అంటే, నేను పోయి ఒకరిని చెంప మీద కొట్టినా కానీ మోయిస్ బాయ్ మొత్తం చెంపలు వలగొట్టేసి మొత్తం ఇరగొట్టేసిరా అంటే మా సిరిసిల్లాలో స్పెషల్గా నడిచేది అదే. నేను ఏదైనా చిన్న ఇష్యూ చేసినా కానీ ఫుల్ ట్రెండింగ్లాగా వచ్చేస్తా సిరిసిల్లాలో. మంచి వాళ్ళని 3 చెరువులను నిలదాపించిన, అంతేగాని తుపాకులు లేవంటారు. లేవు సార్ అవి. అవి ఉంటే ఇంకేం చేద్దును, షీట్ గిట్లా ఓపెన్ చేయబట్టి వాళ్ళు నన్ను ఆపేసరికి ఆడి ఒక స్పీడ్ బ్రేక్ పడ్డది. పోలీసు వాళ్ళకు కూడా ఒక తరపు నుంచి కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే అదొక స్పీడ్ బ్రేకర్ వేసి, లేకపోతే నేను ఇంకేమైపోయానో, ఇంకెంతమందిని ఏం చేసినానో. ఇప్పుడు కూడా చాలామంది గెలికేటోళ్ళు ఉన్నారు సార్. 4 సంవత్సరాల నుంచి నేరాలు బంద్ చేశారు, కానీ కొన్ని సంఘటనలు ఎదురవుతుంటాయి అప్పుడప్పుడు. గతం లాంటి సంఘటనలు అంటే
మీరు దాడి చేస్తున్న అందరూ కూడా అమాయకులు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళని సపోర్ట్ చేయడం వెళ్ళడం గొడవలు పడ్డం. ఎస్. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు సడన్గా రోడ్డు మీద ఒక అమాయకుడిని ఎవరు కొడుతున్నారంట, అప్పుడు మీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? కొట్టుడే. మీరు ఆల్రెడీ ఒక అడ్వకేట్ మాట ఇచ్చారు కదా కొట్టనని. అరే సార్ ఆ కేసులు రావు సార్, మంచితనం చేస్తే అడ్వకేట్ వచ్చి మంచి పని చేసిన అభిషేక్ ఇగో నా ఫోన్, నేను ఫోన్ కావాలి, ఫోన్ చూపెడతా పోరాల వీడియో. ఇప్పుడు మీరు అన్న మహేష్ అన్ననే ఆయన ఇంటి ముంగటికి నేనైతే పేషి ఉందంటే అన్న మరి పేషి ఉందని చెప్పి మాట్లాడి అన్నకి ఒకసారి చెప్పి పోదామని ఇంటికి పోయినా. అన్న ఆల్రెడీ వాకింగ్ అట్లా తిరుగుతున్నాడు లోపల, అన్న బయట తిరుగుతున్నాడని చెప్పి నేను ఆఫీస్లో కూర్చున్నా. బయటకు పోయేసరికి అన్న ముంగంటే ముగ్గురు పోరాలు టిమ్ అని బెండ్లు కొట్టుకుంటూ వచ్చిర్రు. అన్నకు అది మంచిగా అనిపించాలి. అన్న లోపలికి వచ్చి పోయి వాళ్ళని ఆపుపో, వాళ్ళని ఏందో వీడియో తీపో అన్నాడు డైరెక్ట్ అన్ననే, మహేష్ అన్ననే. అంటే అన్న వ్యక్తిత్వం ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు నా కెమెరా కూడా కొనిచ్చాను అన్న, 40,000 పెట్టి ఒక కెమెరా కూడా కొనిచ్చాను. అంటే చెప్పుకోడు ఆయన చెప్పుకునే గుణం కాదు. సో నాకు హెల్ప్ చేసిండు, చేస్తుండు. సో అక్కడ పోయి ఒక వీడియో తీసిన, పోరాలని ఆపిన. అరే ఏంటంటే అన్న నేను నీ ఫ్యాన్ అన్న అంటుండు. అంటే అక్కడ ఉంటుంది అట్లా ఇట్లా ఏమన్నా అంటే పోరాలంత ర్యాష్గా ఉన్నారు. అంటే ఆ టైంలలో కూడా తల్లిదండ్రులు కూడా బండ్లిస్తారు వాళ్ళకు, పిల్లలకు వీడియో కూడా తీసిన. సో కొంతమంది స్వభావం ఎట్లుంటుందంటే అది అట్లనే ఉంటుంది, మేము ఇట్లనే ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని సంఘటనలు ఉంటాయి. ఫ్యాన్ అయిన తర్వాత వాళ్ళు కొట్టారా భయపెట్టి? నేను కొట్టలేదు సార్, నేను పిల్లలని నేను కొడతాను సార్. మా వాడే గింతెత్త అయ్యిండు, నేను కొడతా పిల్లలని కొడితే వాళ్ళని సంజాయించాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేసారు, వాళ్ళ కాళ్ళు చేతి తిరిగినాక వాళ్ళే బాధపడతారు. ముగ్గురు 4 చచ్చిపోయారు సార్. నేను వాళ్ళకు పర్టికులర్గా చెప్పేటండి, వాళ్ళ స్పోర్ట్స్ బైకులు ఫస్ట్ చిన్న బైకులు కొనిచ్చారు, బెండ్లు కొట్టుడు రోడ్ల మీద అనుకుంటా పోడు. అరే అద్దురా నాకు ఎట్లా అంటే నాకు ఎవడన్నా నేను పోతా కానీ నా వెనక ఎవడన్నా వస్తే నాకు కోపం అవుతుంది. చిమ్మని కూడా ఒక 10-20 సార్లు సంజాయించిన. అటువంటి పొరాలు 3-4 చచ్చిపోయాడు సార్ యాక్సిడెంట్లోనే. వాళ్ళు సిద్దిపేట కాడ, సిరిసిల్ల కాడ, తంగడపల్లి కాడ పిల్లలు దగ్గర పిల్లలే అన్న అనుకుంటా చెట్టులు. అద్దు అంటే వెళ్ళే ఇలా చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులకు తీరని శ్లోకాన్ని మిగిల్చిపోయారు. 6వ క్లాస్ వరకు చదివిన తర్వాత అప్పుడున్న పరిస్థితులతో చదువు పూర్తి బ్రేక్ చేశారు. బ్రేక్ అయిపోయింది. తర్వాత ఇంకా ఏదో రకరకాల అది బ్రేక్ అవ్వడానికి కారణం టీచర్లే. ఓకే, నేను కుల్లా చెప్తా, టీచర్లే. వాళ్ళు ఒకడు చెడిపోతుందంటే వాడిని మార్చే ప్రయత్నం చేసేదే గురువు ఏం చేయాలి? మార్చే ప్రయత్నం చేయాలి. వీడు ఒక్కసారికి ఎట్లా అంటే వాడిని వీనితో ఇంకొక 4 అంటే వీడు చెడిపోకపోతే ఏమవుతాడు సార్ వీడు? కానీ మీ పిల్లల విషయానికి వచ్చేసరికి మీ నాన్నగారు అప్పుడు మీకు ఆర్థికంగా ఆదుకోకపోవడంతో మీరు ఆటో డ్రైవర్కి వెళ్ళడం అంత జీవితం అంత చిందరవందరగా కానీ ఇప్పుడు మీ పిల్లలకు వచ్చేసరికి మీకు ఒక లైఫ్ స్టైల్ ఉంది, కొంచెం ఆర్థికంగా బాగానే ఉన్నారు. వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు చదువుతున్నారు? వాళ్ళు చదువుకుంటారు మంచిగా. ఉర్దూ మీడియంలో వేసిన, ఇద్దరిని తెలుగు మీడియంలో నడుస్తున్నాడు. ఏం చదువుతున్నారు? ఒకళ్ళు 6th, ఒకళ్ళు 4th. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఏదైతే అది కానీ ఈ నేరాలు చేసుకుంటా వాని మీద కొట్టుకుంటా ఇవి అసలు వాళ్ళు చూస్తురు. పోలీసు వాళ్ళు నా ఇంటికి వచ్చుడు, నేను ఎస్కేప్ అవ్వడు, బిల్డింగ్లు దుంకుడు, వాళ్ళు కొంచెం చూసిరు అన్నట్టు పాప. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు. ఆ అలవాటు వాళ్ళకి తెలియదా? మరి మా డాడీ గిన్ని బాధలు పడ్డాడు, నేను చేస్తాను. నా పిల్లలు అట్లా గారు అట్లా పెంచాలి. ఎందుకంటే అది ఇప్పుడు నేనున్నా కాబట్టి మా అయ్య కొంచెం జర మంచోడు. ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి బాధలు ఉన్నాడంటే ఆ బట్టలు ఇప్పి చలి పెట్టుకోని చెప్పి మా అయ్య అట్లా నస్తాడు. అంత మంచి వ్యక్తిత్వం మా అయ్యది. సో మా అయ్య డ్యూటీ పోడు, నేను బయట తిరుగుడు, ఇట్లా దోస్తు వాళ్ళు కొంతమంది. ఎందుకన్నా ఫస్ట్ టాప్లో మనమే ఉంటాం. కానీ సో ఫస్ట్ నుంచే షార్ప్ మైండెడ్ అన్నట్టు. నేను ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకొక 2-3 అడ్వకేట్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు అంటారు అన్నట్టు, మోయిజు ఇదేదో చేసుడేదో నువ్వు చదువుకుంటే మాత్రం ఇలా నువ్వు వేరే ఉంటుండే అంటారు. కొన్ని సందర్భాలు చదువుకున్నా మీరు అన్నట్టు చదువుకునే ముచ్చట వచ్చేసరికి అట్టే కాదు సార్, పరిస్థితుల ప్రభావాల వల్లనే మనిషి ఒక నేరస్తుని లెక్క మారుతాడు. సొసైటీ ఒక తప్పు చేస్తే దాన్నే కొడతారు, సూది కొడిచినట్టు కొడతారు ఒక తప్పుని. మరి వీడు ఎందుకు చేసిండు, దాని కారణం ఏందని ఎవరు చూడడు. అందుకని ఒక మనిషి నేరస్తులు లెక్క మారుతాడు. ఆ నేరస్తుడు 10 మంది నేరస్తులను తయారు చేస్తాడు. ఒక గ్యాంగ్ అవుతుంది. గ్యాంగ్ అయి ఆ 10 మంది ఇంకో 10 మంది జడగొట్టుకుంటా ఇట్లనే జరుగుతాయి సొసైటీలో. ఇదంతా ఒక పక్కన పెడితే కాసేపు సిరిసిల్లలో వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఎస్, వరదలు వచ్చి పూర్తిగా ఒక ప్రాంతం అంతా మునిగిపోయినప్పుడు అక్కడ ఉన్న అధికారులందరూ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, కలెక్టరేట్ కూడా ఇంటిగ్రేట్ కలెక్టరేట్ మునిగిపోవడం అంతా కూడా జరిగింది. వాటర్ ఎక్కడ వస్తుంది, దాన్ని ఎలా కాపాలనే విషయాన్ని మీకెలా తెలిసి? నాకు అది మా బాపమ్మ చెప్తుండే సార్. మా బాపమ్మ చనిపోయి కూడా 2007లో చనిపోయింది. నాకు అప్పుడు నేను చిన్నగా ఉండే.
అప్పట్లో ఇవన్నీ ఇల్లు కొట్టుకపోయినాయి, డబ్బాలు కొట్టుకపోయినాయి, బస్ స్టాండ్ కొట్టుకపోయినాయి, స్టోరీ చెప్తుండే అన్నట్టు. మరి ఇది ఎక్కడ జరుగుతుంది? మా బాపమ్మ చనిపోయింది. సో ఆమె చెప్పినప్పుడు కొన్ని మాటల్ని గుర్తుపెట్టుకున్నాం. మరి ఇది ఎక్కడ? చిన్న బోనాల కాడ అంటున్నాయి. రాజనార్ అంటున్నాయి. రాజనార్లో ఎంక్వైరీ చేసిన, మళ్ళీ ఆడికి చిన్న బోనాల పోయినా. చిన్న బోనాల కాడ ఒక రైతు కలిసిండు, వీడియో ఉంది ఆల్రెడీ. ఆ రైతు కలిసి మొత్తం పూస కూర్చున్నాడు, ఒక ఇంజనీరింగ్ లెక్క చెప్తుండు సార్. నాకు అదొక్కటి హైలైట్ అనిపించింది. మొత్తం మ్యాప్ వేసుకుంటా ఇవి గొలుసు కట్టు చెరువులు, ఒక 3 అటాచ్ అయి ఉన్నట్టు. ఈ 3 చెరువులకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఇది వంగేసరికి సిరిసిల్లకి వస్తుంది. వచ్చినాక అదొకటి, అది అయినాక మొత్తం మ్యాప్ వేసి చూపెట్టి వీడియో చేసినాం. ఆయన చెప్పిన ఒక హైలైట్ ముచ్చట ఏంటంటే, ఆ రైతు చెప్పిన ముచ్చట, ఒకటే కాలం ఆడికెళ్ళి పెద్దూర్లోకి వెళ్ళి డైరెక్ట్ వాగులో కలిపేస్తే అయిపోతుంది ఒక చెరువు. ఇది 3 అనుసంధానంగా ఉండేసరికి నీళ్ళు ఎక్కువ హెవీ అయిపోయి కట్ట దిగిపోయింది. సిరిసిల్ల మొత్తం బర్బాద్ అయిపోయింది. దాదాపు ట్రాక్టర్లే మునిగిపోయినాయి. ఆ వీడియో కూడా ఉంది, నేను తీసినాక కష్టపడి సార్. అంటే నేను ఒకటి ఆలోచిస్తాను సార్, తప్పు ఏడా జరుగుతుంది అనేది నేను ఎక్కువ ఆలోచిస్తాను. సిరిసిల్లలో ఎట్లా అంటే కొంతమంది లీడర్లు ఎట్లుంటారంటే, కేటీఆర్ సార్ని జోకాలే, ఉన్న ముచ్చట ఆయనకు తెలియనియరు. ఆయన వస్తాడు, ఆఫీస్కి వస్తాడు, ఆయనకి ఏం తెలుసు? వీళ్ళు చెప్తేనేగా ఏం ప్రాబ్లం అనేది కేటీఆర్కి చెప్తేనే ఆయనకి అర్థమవుతుంది. చెప్పరు. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ చెప్తాను. నేను ఇది వరకు కూడా సివిల్ హాస్పిటల్ సార్, ఈ టాపిక్ నుంచి ఇప్పుడు కూడా మొత్తం క్లియర్ అయిపోయింది, చేసినట్టున్నారు ఆల్రెడీ. సివిల్ హాస్పిటల్లో కూడా టిక్టాక్లో ఇట్లానే మా అమ్మకి బీపీ అయితే కరెక్ట్ చూడలే. సివిల్ హాస్పిటల్ పోయినాం, రాత్రి పూట ఆడ హాస్పిటల్స్ ఎక్కువ చూసి ఉన్నాయి సిరిసిల్లలో. సో నేను వీడియో తీసిపెట్టిన, కేటీఆర్ సార్కి ఇట్లా జరుగుతుంది సివిల్ హాస్పిటల్ అంటే అప్పటికప్పుడు స్పందించి డాక్టర్ల మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. ఇప్పటిదాకా కూడా మంచిగా ఉంది. ఇప్పుడు కూడా కొంచెం మొన్న పోతే నర్సులు కొంచెం దురుసుగా చేస్తారు, అంటే మాట్లాడు ఏంది అంటే మేము లోకల్లో ఉండేటోళ్ళం, మా మీదనే సివిల్ హాస్పిటల్ సిబ్బంది మా మీదనే ఇంత దురుసుగా మాట్లాడితే పాపం వాళ్ళు లంబాడి జనాలు ఉంటారు, వాళ్ళు ఆడికెళ్ళి ఈడికెళ్ళి వస్తారు, చుట్టుపక్కల వెళ్ళి దూరంకి వెళ్ళి, వాళ్ళ పరిస్థితి ఏంది? నేను అదే ఆలోచిస్తా. నాతో పోద్ది, అది నాకు బాధ కలిగింది కావచ్చు. చలో ఇవ్వలేకపోతే నా ప్రాధాన్యత సాల్వ్ చేసుకుంటా, లేపుతా, మంచి వాళ్ళని లేపుతా ఫోన్ చేసి. కానీ వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళు గిరిజన ప్రజలు వాళ్ళు ఏం చేయగలుగుతారు? సో దాని మీద కూడా ఒక వీడియో చేస్తే స్పందించాడు కేటీఆర్ సార్. ఒకసారి ల్యాబ్ మా కొడుకు సీరియస్ ఉన్నప్పుడు ఆ 300, 400, 1000 రూపాయలు ఇట్లా డైరెక్ట్ ఇష్టమైన ఫీజులు పెడతారు. సార్కి ఇట్లా అనగానే 4 రోజులు నాకు మళ్ళీ ఈ ముచ్చట నాకు విలేకరులు చెప్పారు, నాకు కూడా తెలియదు. నువ్వు చెప్పిన ఒక వీడియోకు పోయి 2 ల్యాబ్లు సీజ్ చేసిరని చెప్పారు సిరిసిల్ల. కానీ కేటీఆర్ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆయన తొందరగా స్పందిస్తాడు. కానీ ఆయన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు మైనస్, అది ఎన్నటికైనా ముప్పే. అది జనాలల్లా వ్యతిరేకత రావద్దు సార్. కేటీఆర్ది మంచి పేరుంది, ఆయనది వ్యతిరేకత వచ్చేటట్టు చేస్తున్నారు సిరిసిల్లలో. ఆ గ్రౌండ్ వర్క్ ఎట్లా నడుతుందో మొన్ననే బాగా మంది దాదాపు సీట్లు అన్నీ ఇండిపెండెంట్గా ఉన్నా కానీ పోయినా కానీ మళ్ళీ జబర్దస్త్గా అందరిని తీసుకొచ్చి చేసి దానిలో యాడ్ చేసుకున్నారు. వ్యతిరేకత అనేది మొదలు కావచ్చు సార్. ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ మంచిగా మాట్లాడతారు కేటీఆర్ సార్, ఆయన చెప్పగానే ఇట్లా స్పందిస్తాడు స్పాట్లో. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అది వేరే ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఇక్కడ జమీన్లు సెటిల్మెంట్లు చేసుడు. ఒకప్పుడు ఇప్పుడు ఉన్న కొంతమంది కౌన్సిలర్లకు నేను చెప్తున్నా సార్, నాది కూడా అదే ట్రెండ్, అదే 4 ఏళ్ళ కిందనే సేమ్. ఇవాళ వాళ్ళు కోట్లకు పడగలేదు ఒక్కొక్కడు, కొన్ని కోట్లు బండ్లు వీళ్ళు షాకు. అరే ఇంత పైసా కేటీఆర్ పాపం ఆయన పేరు వాడుకొని మొత్తం. ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఏమనుకుంటారు, అరే టీఆర్ఎస్ వాళ్ళు గిట్లున్నారా అనే ఒక మాట అనుకోరా సార్ వాళ్ళు. ప్రజలు కొంతమంది గరీబ్ వాళ్ళు ఉంటారు, వాని మీద ఒక దౌర్జన్యం జరుగుతుంది. వాడు ఒక్కడు 100 మంది, ఒక్క ఓటరు 100 ఓట్లను ఎట్లా అందరినీ మతిలాడి చేసి మంచిగా ఉంది టీఆర్ఎస్ అని అంటారు. ఆయన సేమ్ ఆ ఒక్కడు పోయి ఆ 100 మందిని కూడా చెడగొట్టే అవకాశాలు ఉంటాయి. నాకు ఇట్లా మోసం జరిగిందంటే ముంగటోడు అనుకోడా పలానా లీడర్ మోసం చేసిందని. ఇప్పుడు ఇవన్నీ నేను జెన్యున్గా నా వీడియోలో మాట్లాడితే మాత్రం మోయిస్ టార్గెట్, చలో సార్ ఇడేమో చెప్తుండు సార్ అని చెప్పి ఎప్పుడు సార్లుగా నన్ను పిలిచుడు, ఇబ్బంది పెట్టుడు అట్లా. అందుకని నాకు ఏంటంటే కేటీఆర్ అంటే ఇష్టం. ఆయన ఇంతవరకు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలే. అది ఒకటే మచ్చబడ్డది కేటీఆర్ మీద, సార్ మీద ఒకటే ముచ్చట ఏంటంటే ఆ నేరాల ఇష్యూ మీద చెరగాని మచ్చబడ్డది. ఏ ఎలక్షన్స్ వచ్చినా టార్గెట్ అదే ఉంటుంది, ఎజెండా అదే పట్టుకుంటారు అపోజిషన్ వాళ్ళు. ఇప్పుడు సిరిసిల్ల రౌడీ షీటర్ ఎవరు? మోయిజ్ పేరు చెప్తే భయపడాలన్నారా, లేదా మోయిజే భయపడుతుంటాడు? మోయిజ్ భయపడే హిస్టరీ ఉండదు. టైం వచ్చిందంటే నేను ఏం చేయను, నా చేస్తాను నా మీదకి వస్తే మిగతా అది. మరి ఇప్పుడు దందాలు ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తలేరు సార్, నార్మల్. నేను అంటలేనా, పోలీసు వాళ్ళు చేస్తారు. వాళ్ళు పంచాయతీ అయిందంటే రెస్పాన్స్ అవుతుంది. ఒకప్పుడు కాకపోవాలి, వాళ్ళు రెస్పాన్స్ కాకపోయేసరికి మా సొంటోళ్ళని ఆశ్రయిస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఫుల్ స్టిక్ అయిపోయిందో, ఎస్పీ గారు జిల్లా అయిపోయిందో ఫుల్ స్టిక్ అయిపోయింది. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా గతంలో, ఇప్పుడు సిరిసిల్ల. సో
సిరిసిల్లకి విశ్వజిత్ వచ్చిన తర్వాత రౌడీ షీట్ల సంఖ్య తగ్గింది, రౌడీజం తగ్గిన తర్వాత రాహుల్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సిరిసిల్లలో రౌడీజం తగ్గింది పూర్తిగా. నేను అనుకుంటా సార్ ఒక 20% ఇంకొంది. దాన్ని ఇంకా కొంతమంది లీడర్లు రెచ్చగొట్టుకుంటా యూత్ని రౌడీజం దిక్కు నడుపుతారు. అంటే గతంలో పనిచేసిన మీరు ఎవరైతే పనిచేశారో ఆ నాయకుడు కొడుకు మరొకసారి కొంతమంది యువకుల్ని రౌడీలుగా మారుస్తున్నారని, నేరాలు చేస్తున్నారని వాస్తవం అనేది అది నాకు తెలియదు సార్. అది మీరు ఎంక్వైరీ చేయాలి. నేను ఒకళ్ళ గురించి చెప్పాను. నన్ను మోసం చేసిన వాడి గురించే మాట్లాడతా. వాళ్ళ గురించి నాకు ఏమవసరం సార్. మీరు అన్నీ తెలుసుకొని బరాబర్ అడుగుతారు సార్. ఇది జెన్యున్ ముచ్చటనే మీరు బరాబర్ అడుగుతారు. నాకు అదొకటి నచ్చుతుంది. అన్నీ తెలుసుకొని బరాబర్ అడుగుతారు కాబట్టి ఇది పర్ఫెక్ట్. బట్ వాళ్ళతో నాకు అవసరం లేదు సార్. ఇది మీ పెద్ద ఛానల్ కాబట్టి ఐ డ్రీమ్స్ అంటే మంచి వాళ్ళు ఖాళీ ఇట్లా షేక్ అవుతారు. అటువంటి నన్ను పిలిచిరు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇక జిల్లా విషయానికి వస్తే సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? ఇప్పుడైతే కొంతమంది చెప్పుకుంటా బతుకుతున్నారు జిల్లా ఉద్యమంలో మేము కూడా ఉన్నామని. ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. జిల్లా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందంటే మెయిన్గా రమాకాంత్ అన్న, మహేష్ గౌడ్ అన్న, వీళ్ళిద్దరు. అంటే ఫస్ట్ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చింది, ఏకధాటి మీద తీసుకొచ్చింది ఈ ఇద్దరు వ్యక్తులు. కోర్టు లాయర్ న్యాయవాదులు మొత్తం. మరి సిరిసిల్ల న్యాయవాదులకైతే సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వీళ్ళంతా ఏకధాటి మీద వచ్చి ఇలా జిల్లా అయింది. అన్నీ వచ్చినాయి, కలెక్టరేట్ కావచ్చు, అన్నీ టోటల్గా A to Z. ఇప్పుడు మేము బయట పోవాల్సిన అవసరం లేదు. కరీంనగర్ కానీ ఇటు దూర హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు. టోటల్ మా దగ్గర ఉంది. కలెక్టరేట్ మీరు చూస్తే పరేషాన్ అవుతారు మీరు. అట్లుంది మా సిరిసిల్ల కలెక్టర్. కొన్ని నీళ్లు పక్క పండుగలు మొన్న పోయినాయి. పోతే ఎవ్రీ ఛానల్స్, అన్ని న్యూస్ ఛానల్స్ మొత్తం వచ్చేసి మొత్తం పోతుంది. కలెక్టరేట్ ఎక్కడ ఉంది తెలుసా సార్? దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. గేట్ ఇక్కడ ఉంటుంది. ఆ గేట్ కాడ ఇంత నీళ్ళు ఉన్నాయి సార్. తలకెళ్ళి బండ్లు కూడా పోతున్నాయి. నేను పోయి డైరెక్ట్ ఒక వీడియో చేసిన, నాయన సిరిసిల్లను బదలాం చేయకూరి, మాకు ఈ కలెక్టరేట్ దొరకడం మాకు అదృష్టం. ఇక్కడ ఇంత పెద్ద కలెక్టరేట్ కట్టిర్రు అని చెప్పి ఒక వీడియో చూస్తే ఫుల్ ఆ టైంలో ఫుల్ ట్రెండ్లోకి వచ్చింది. అది ఓపెన్ ల్యాండ్ కాబట్టి వస్తుంది వాటర్. తర్వాత అది ఇప్పుడు అయిపోయింది సార్, క్లియర్ చేసేసారు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్లో అంటే మహేష్ గౌడ్ అనే అడ్వకేట్కి ప్రామిస్ చేయకముందున్న కేసులు, అప్పుడు తిరుగుతున్న కేసులు అనేది ఇప్పుడు నడుస్తున్నాయి. అప్పుడు 4 సంవత్సరాల నుంచి నేరాలు చేయట్లేదు మీరు చెప్తున్నారు. 4 సంవత్సరాల ముందు నేరాలు చేసినప్పుడు ఉన్న మీ అనుచరులు ఇప్పుడు మీరు నేరాలు ఆపేస్తే మరి వాళ్ళు మీతో పాటు మారారా, లేదా వాళ్ళు కూడా? లేదు సార్, ఇప్పుడు నా అనుచరులు లెక్క కొనసాగుతలేరు. వాళ్ళకి ఏం జరిగినా నేను నచ్చేటోని కాదు. అది నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే లేదు. వాళ్ళు నా స్టేజ్ కాదు సార్. ఏదో పోరాళ్ళు ఆడుకుంటా చిన్నోళ్ళు ఇప్పటి కూడా వాళ్ళకి తెలియకుండా తాక్కుంటా చేసుకుంటా ఇప్పటి కూడా లొల్లిలకు నేరాలకు పాల్పడుతురు. తొందరనే జైలు పోతారు వాళ్ళు కన్ఫర్మ్. ఎందుకంటే పోలీసు వాళ్ళు కొంచెం నిఘా పెట్టాలి వాళ్ళ మీద. వాళ్ళు మార్చొచ్చు కదా మీరు చెప్తే విన్నారు సార్. ఎవడు వింటాడు సార్ ఈ కాలంలో? అయ్యే వాళ్ళ మాటలే వింటలేరు. ఏదో మనకు అయినంత మనం చెప్తాం. ఊకే పోతా అంటే అరే ఒకరోజు పోతావు 2 రోజులు పోతావు. నీ మీద కూడా ఓపెన్ అయితే నీ జిందగీ బర్బాద్. నన్ను చూసి ఒకటి ఉదాహరణ తీసుకోరి. మోయిజ్ భాయ్ ఎంత పరేషాన్ అయ్యిండు. నేను కాబట్టి తట్టుకొని నిలబడ్డా సార్. షీట్ ఓపెన్ అయినా కానీ ఒక్కొక్కరు సూసైడ్లు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో నేను దయచేసి పోలీసు వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే కొంతమంది మా పొలాల మీద కొంచెం నిఘా పెట్టుకుని సార్. జరా కొత్త బస్ స్టాండ్, సాయినగర్ ఏరియాలల్లో అండ్ ఒక శాంతినగర్ ఏరియా, ఈ ఏరియాలలో ప్రత్యేక నిఘా పెట్టాలి. ఇక్కడ ఉన్నన్ని కరెక్ట్ మొత్తం గ్యాదర్ రేట్ ఇవే 3 ఏరియాలు సిరిసిల్లలో ప్రజెంట్. సో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టాలని నేను పోలీసు వారిని కోరుకుంటున్నాను మీ ద్వారా. ఓకే, అంటే మీ అనుచరులు అయితే మార్చే బాధ్యత మీరు తీసుకుని ఉంటారు? తీసుకున్నా సార్. చెప్పిన అయినా వాళ్ళు పోతూనే ఉన్నారు. ఆల్రెడీ కేసులు అయినాయి వాళ్ళ మీద కూడా. వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి. కానీ నా మీద కాలేదు చూడు. నేను మహేష్ అన్న మాట ఎప్పుడైతే చెప్పిండో అప్పటి నుంచి నేను క్రైమ్ బంద్ చేసిన. కానీ వాళ్ళ మీద కేసులు అయినాయి. ఇప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు ఏమన్నా జరిగితే అన్న వస్తాడని. అన్న చెడుకి ఇప్పుడు సపోర్ట్ చేస్తలేడు. అన్న మంచికి సపోర్ట్ చేస్తాడు. నువ్వు 10 మందికి అన్నం పెడతా అని చెప్పు, 10 రూపాయలు హెల్ప్ చేయన్న అని చెప్పి నేను చెప్తాను అతను అయినంత. కానీ నువ్వు అది చేస్తా ఇది చేస్తా అన్ని కొట్టినా ఇన్ని కొట్టినా అంటే నాకు సంబంధం లేదు. అది మీ సాగు మీరు చేస్తారు, అది మీ ఇష్టం. అది కానీ నేరాల నుంచి వచ్చిన మీ కుటుంబంకి అంటే మీకు మీ అమ్మగారు, నాన్నగారు, భార్య, పిల్లలు అంటే బాగా ప్రేమని విన్నాను. నిజమా? ఎస్ అంటే ఉంటారా సార్? ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తర్వాత ఎవరైనా సార్. ఈ ప్రపంచంలో దోస్తుగాడు వీస్తుగాడు ఎవరు లేడు. కేవలం అయ్యావా స్వచ్ఛంగా, ఆ తర్వాత వచ్చేది భార్య పిల్లలు గొప్పనా అయ్యా వాళ్ళ గొప్పనా అంటే ఇద్దరు కూడా గ్రేటే. ఆ 2 కళ్ళ లెక్కలు. ఏ కన్ను డ్యామేజ్ అయినా మనకే పరిచయం అవుతుంది. అండ్ నాకు స్పెషల్గా మా భార్య అంటే నాకు బాగా ఇష్టం సార్.
లవ్ మ్యారేజ్ కాబట్టి నన్నే నమ్ముకొని వచ్చేసింది కాబట్టి మా భార్య అంటే నాకు బాగా ఇష్టం. నేను చెప్పినట్టు వింటాను, ఆమె చెప్పినట్టు నేను వింటాను కొన్ని విషయాలు. మా అయ్య వాళ్ళు చెప్పినట్టు. కానీ మా అయ్యమ్మ కూడా ఏం చేస్తారు, ప్లాన్ వేస్తారు. ఇప్పుడు మా మాట కూడా విన్నాడు ఇడా అని చెప్పి మా భార్యతో చెప్పిస్తారు. సో నేను మా భార్య చెప్పినట్టు వింటా. నా పిల్లలు కూడా జబర్దస్త్ హ్యాపీ లైఫ్ సార్. అప్పుడు ఏం లేకపో నేను జైల్లో ఇట్లా ములాఖాత్ సెక్షన్ కాడ నిలబడి ఇట్లా చూస్తుంటే వాళ్ళు ఏడుతుండే. మనది ఎట్లా అప్పుడు బండగుండే అనేటట్టు ఉంటుండే. అప్పుడు తీసుకో ఏడవాకు తీసుకోపో అని చెప్తుండే. సో లాస్ట్ టైంలో ఏంటంటే కోర్టులోకి వచ్చినప్పుడు ఏడ్చినాను నేను. అంటే ఇక ఆడికే ఇక అలా దయతో ఇక మనసులో నాకు ఒక ప్రేమ అనేది లోపల పంపించేసిండు కదా. అప్పటి నుంచి కథం జీరో. ఇక మహేష్ గౌడ్ అన్ననే దాదాపు నేనంట ఆయన ఏదో ఎక్కిచ్చేటట్టు ఆయన చేసేటట్టు ఆయన మాట్లాడా. ఆయన వ్యక్తిత్వం ఏందో నాకు తెలుసు. నమ్మక ద్రోహం చేయడు, వెన్నుపోటు వచ్చే అడ్వకేట్స్లలో ఆయన లేడు. నాకు రూపాయి తీసుకోలేదు సార్. అప్పుడు ఆ టైంలో నాకు ఎవరు రాలే, మరి వాస్తవానికి పైసలు కూడా లేవు. పైసలు రూపాయి లేదా. మహేష్ గౌడ్ గారు కన్నా ముందు మీరు ఒక అడ్వకేట్ బాగా నమ్మేవారు, తర్వాత అడ్వకేట్ కాదని తెలిసాక లేదు సార్. అది నేను అవి మాట్లాడలేను. అందరు కూడా జెన్యున్ క్యాండిడేట్సే, ఫేక్ అని ఏం లేదు. పరిస్థితుల ప్రభావం సార్. ఇప్పుడు ఒకసారి మాట ఉంటుంది, ఒకసారి మాట ఉండదు. అందరు కూడా మంచిగానే ఉండే. ఇప్పుడు నేను అన్న అంటే మంచిగా ఉండదు. అంటే 3-4 ఉన్నారు అడ్వకేట్స్, నాకు తెలిసిన 3-4 ఉన్నారు. దానిలో ఎవరో కానీ ఇక్కడ ముచ్చట ఏంటంటే ఉంటారు కొంతమంది ఫేక్ అడ్వకేట్స్. ఎందుకు ఉంటారు సార్, పైసలు తీసుకుంటారు. మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఫేక్ అని తెలిసింది, నాకు తెలిసింది. లైట్ తీసుకున్నా. ఇప్పుడు ఆయన ఎందుకు బదలాం చేయాలి? అందరు మంచోళ్ళే అనాలి. ఇప్పుడు ఎందుకంటే మనం దేనిలో పోతలేం కాబట్టి అందరు మంచోళ్ళు అనుకునే పోతేనే మంచిగా ఉంటుంది. లేదు ఫస్ట్ లెక్క ఉంటే అన్న సైగా చేస్తే పో అంటే ఖతం, మ్యాటరే ఖతం అంది. ఇక వేరే ఆప్షన్ ఉండదు. ఇక ఇప్పుడు వస్తున్న జనరేషన్కి ఏం చెప్తారు? నేను జనరేషన్కి చెప్పే పొజిషన్ ఏం లేదు. మాదర్శో దునియా ఉంది. ఇది నేను చెప్పేది ఏం లేదు సార్. వీళ్ళు ఫుల్ గాంజాలకు మందులకు అలవాటు పడ్డాక అయ్య వాళ్ళ మాట వినరు, నా మాట ఏమి వింటారు. కానీ కొంతమంది నన్ను అభిమానించే దోస్తులకు తమ్ముళ్ళకి చెప్తున్నాను, ఆయన మంచిగా ఉండుర్రి, చెడు వ్యసనాలకు బానిస కాకుర్రి, అయ్య వాళ్ళని మంచిగా చూసుకోర్రి. ఈ ముచ్చట చెప్తే నాకు మూడు కుడుతుంది. డైరెక్ట్ గుంటూరుకి వెళ్ళి వచ్చిండు ఒక పిల్లాడు నాకు టిక్టాక్ ఉన్నప్పుడు. అని నేను ఒకటే చెప్పిన, అరే గిన్నె వేలు పెట్టుకొని ఎందుకు వచ్చినారా పోయి, 1 కిలో చికెన్ తీసుకపోయి మీ అయ్య వాళ్ళకి పెట్టుకో, నన్ను కలితే ఏమవుతారా అని చెప్పిన. చాలామంది అత్తుండే ఇట్లనే. ఒకడైతే ఉంటాడు సర్పంచ్ తమ్ముడు మా చుట్టుపక్కలనే, వాడు డైరెక్ట్ వచ్చి 10 మందిలా కాళ్ళ మీద పడ్డాడు. అన్నా నువ్వే నా ఇంప్రెషన్ అని చెప్పి. సార్ నాకు బిస్కెట్లు వేసుడు తెలియదు, మాగే ఖజాన్ చెప్తున్నా బిస్కెట్లు వేయా. నేను ఉన్న ముచ్చటనే మాట్లాడతా. ఈ బిస్కెట్ వేసుడు మనకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితంలోనే లేదు అది. ఉన్న ముచ్చట చెప్తా. లేదంటే కారం పొడితో తింటున్నా ఇంట్లో అంటా, కానీ ఇంట్లో కారం పొడితో తినుకుంటా, చికెన్ మటన్ తింటున్నా బయట అని చెప్పాను నేను. నా జీవితం నా అయ్య వాళ్ళ దగ్గర చేదాపి 10 రూపాయలు అని చెప్పి అడగలే, వాళ్ళని ఇబ్బంది పెట్టలే. వాళ్ళు నన్ను అసలుగా అయితే అడగరు పాప. ఎన్ని బాధలు ఉన్నా కానీ వేరే ఆ వేట అంటుంది మా అవ్వ. అట్లా సరే, ఫైనల్ క్వశ్చన్. ఒకప్పుడు నేరాలు చరిత్ర వేరే చరిత్ర. ఆ చరిత్ర నుంచి బయటకు వచ్చి మీరు నాలాగా రావద్దు, మంచిగా బతకండి అని చెప్తున్నాను. చేయాల్సిందంత చేసి ఇప్పుడు నీతి కబుర్లు చెప్తున్నావా అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరేం ఆన్సర్ ఇస్తారు? చేసిర్రు ఆల్రెడీ. చేయాలని చేసినాం రా భయ్. ఇప్పుడు చేయాల్సిన కూడా మేము చేసినాం అనుకుందాం. ఇప్పుడు మీరు చేయకూడదు కదా. తర్వాత దానితో జరిగే పరిణామాలు ఏంటిది, జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంటిది, ఈ సమస్యలు మీకు రావద్దనే నేను చెప్తున్నా అని చెప్తా. నేను నీతి సూత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న ముచ్చట నా జీవితంలోకి ఇది జరిగిందని చెప్పిన. మీరు మారితే మంచిది, మారకపోతే మీరే జైలు పాలవుతారు, ఇంకా పెరుగుతారు, షీటర్స్ పెరిగిపోతారు, క్రైమ్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇట్లా అన్ని పోరాల జీవితాలు నాశనం అవుతాయి. అసలు జాబార్లు అనేటోళ్ళే కనబడరు ఫ్యూచర్లో నాకు తెలిసి సార్. జాబార్లు అనేటోళ్ళు ఉండరు, ఇదే వ్యవస్థలో నడుస్తారు అందరు. ఇప్పుడు దీనిలో లాక్డౌన్ వచ్చింది. ఇప్పుడు పోరాల చదువు సంకనాకపోయినాయి. ఇక ఫ్యూచర్లో పోరాలు కూడా భయంగా కలిసిపోయినట్టు. ఎందుకంటే నా పిల్లలను చూస్తే అర్థమవుతుంది, వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. 4 రోజులు చాలు, 4 రోజులు బంద్, 4 రోజులు చాలు. ఏం భయపెట్టిస్తారు కరోనా బీమార్ అని చెప్పి. సో మీకు చెప్పేది ఒకటే, సార్ ఒకటి చెప్తుండు, నేను దానికన్నా ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి చెప్తున్నా కుళ్ళ ముచ్చట. ఎందుకంటే నాకు ఒకటి నుంచి 20 థాట్లు వస్తున్నాయి మాట్లాడుతుండే, సార్ మాట్లాడుతుండే. సో దాని గురించే మీరేం అనుకోవద్దు. మళ్ళీ ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నాను అనుకోకూడదు. చెప్పండి, పర్వాలేదు. అంటే మీరు ఒకటి చెప్పేసరి నాకు 10 ఆలోచనలు వస్తున్నాయి. చెప్పండి. ఇప్పుడు కరోనా ఎట్లుంది ట్రెండింగ్, కరోనా బీమారి. ఇప్పుడు కరోనా ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా ఉంది. అప్పుడు ఎట్లా భయపెట్టారు సార్, 3 చచ్చిపోతారు, అదైతే ఇదైతే. ఇప్పుడు ఏముంది, పోయి చేయగలుగుతారు, అతను జ్వరం వస్తుందని చెప్తున్నారు, ఇంట్లో అంటారు, అయిపోతుంది. ఒకప్పుడు అరే ఏదో గాలి వచ్చినాయి, విష గాలి వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని చెప్పి ఏం పర్సెంట్. ఇప్పుడు హోమోక్రియ అని అంట, ఇదేమేమో బీమార్లు వస్తున్నాయి మనుషులకు. అసలు మనుషుల కన్నా జంతువులు మంచిగా ఉన్నాయి ఈ కాలంలో.
ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవి చేయబట్టే మనిషి బేకార్ అయిపోతుంది సార్ సొసైటీలో. అరే వాడు బతుకుతున్నాను నన్ను బతకనియరు, మన ఎట్లా గుంజాలి, అని జీవితం ఎట్లా బర్బాద్ చేయాలి, ఈ స్కెచ్లు వేసిన వాళ్ళే ఉన్నారు. దానిలో కొంతమంది మంచి వాళ్ళు ఉండబట్టి, మీ అటువంటి వాళ్ళు ఉండబట్టి ఈ సొసైటీ జరగని నడుస్తుంది. అంటే నన్ను కూడా కొంచెం గుర్తించి నా మనోభావాలు కూడా కొంచెం మీరు తెలుసుకొని మాట్లాడేసరికి నాకు కూడా అట్లా అనిపిస్తుంది. సో అది చెడు స్నేహితం అన్నది ఏ స్థాయికి తీసుకొస్తుందో అనేది చిన్న ఎగ్జాంపుల్ మోయించింది. అతను నమ్ముకున్న నాయకుడి మాటకు విలువిచ్చి అతను చెప్పినట్లుగా చేయబట్టే ఆయన మీద నేరాల బాట పట్టాడు, ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్. ఆయన చెప్తున్నట్లుగా చివరి వరకు ఉన్న నాయకుడు చివరి వరకు ఉండడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. జైలుకి వెళ్ళినప్పుడు అతని కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు, వాళ్ళ కన్నీరు చూశారు. ఆ కన్నీరుతో అతనిలో ఒక మానవత్వం కదిలి, అంతేకాకుండా దానికి తోడుగా ఒక అడ్వకేట్ మహేష్ గౌడ్ లాంటి అడ్వకేట్ ఆయనకి సలహాలు ఇవ్వడం, బెయిల్ ఇవ్వడంతో అన్నకు దండం పెట్టాలి, ఆయనలో మార్పు తీసుకొచ్చి దాదాపు 4 సంవత్సరాల నుంచి కేసులు లేకుండా ఉన్నానని చెప్తున్నారు. రౌడీ షీట్ ఓపెన్ అయినా ఇంతవరకు పోలీసులు తనపై మరో కేసు నమోదు చేయలేదంటే తను నేరాల బాట పట్టకుండా ఉండబట్టే ఉన్నానని చెప్తున్నారు. ఖచ్చితంగా అతను ఒక చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. చెడు స్నేహితం అనేది ఎక్కడికైనా తీసుకెళ్తుంది కాబట్టి కనీసం నన్ను చూసైనా మారండి, నేను ఎంత కష్టపడ్డాను, నా వల్ల నా కుటుంబ సభ్యులు ఎంత మానసిక శోభకు గురయ్యారని చెప్తున్నారు. ఇది వారం మొయినుద్దీన్తో ఎక్స్క్లూజ్ అంటారు. అయితే ఇందులో మొయినుద్దీన్ స్టోరీని గ్లోరిఫై చేయాలని కానీ ఆయన హీరో చేయాలనే ఉద్దేశం మాత్రం కాదు. ఖచ్చితంగా ఆయన పడ్డ కష్టాలను చూసి మరొకరు ఆ బాటలో వెళ్లకుండా ఉండడానికి చేస్తున్న కార్యక్రమం ఇది ఈ వారం మొయినుద్దీన్ ఎక్స్క్లూజ్ అంటారు. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.